లో చాలా మందికి ఒక సో అవగాహన ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ కాలక్రమేణా మొత్తం చేంజ్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్. అంటే కంప్లీట్ గా ప్రొఫెషనల్ సైడ్ మారుతూ వచ్చారు. ఇలా మనం పెద్ద పెద్ద హేమీలు చూస్తూ ఉంటాం. చాలా కంపెనీస్ ఉంటాయి మనకి. మన హైదరాబాద్ తో చూసుకుంటే ఎన్నో పెద్ద కంపెనీస్ 20+ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్న కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ ఇంటూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఉంటారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఒక ఫ్లాట్, ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లేస్ ఏదో ఒకటి ఉంటే అది ఆ ఓనర్ అమ్మాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్లో ఒక 10 మంది బ్రోకర్స్ చెప్తాడు. ఇది సేల్‌కి ఉంది దీన్ని నమ్మండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా దాని కోసం మాట్లాడతారు. నమ్మడిస్తారు. రకరకాలు చేసేసి వాళ్ళు అమ్ముతారు. 10 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే లక్ దొరుకుతుంది. అంటే జాక్‌పాట్. ఎవరైతే అమ్ముతారో వాళ్ళకి మాత్రం 2% వస్తుంది. మిగతా 9 మంది కష్టపడ్డంత ఎవరు వృధా అయిపోతుంది. సో ఇదంతా కూడా ఒకప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ బ్రోకరిజం గాని, ఏజెంట్ దందా గాని ఉండేది. బట్ ఇప్పుడేమైందంటే కాలక్రమేణా జనాలు మార్పు అంటే కంప్లీట్ గా మారింది. ఇదొచ్చేసి మన కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గాని, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీలో కొన్ని వెంచర్స్ ఉంటాయి. ఆ వెంచర్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా మేము 490 ఎకర్స్ చేస్తున్నాం. ఈ 490 ఎకర్స్ లో కస్టమర్ చాయిస్, మార్కెటర్ చాయిస్ అంటే ఎవరైనా మన దగ్గర పనిచేసే మార్కెటర్ గాని, కొనాలనుకునే కస్టమర్ కూడా దే హ్యావ్ చాయిస్. అంటే పలానా ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇందులో నాకు ఈస్ట్ ఫేసింగ్ కావాలా, వెస్ట్ ఫేసింగ్ కావాలా, ఎన్ నెంబర్ ఆఫ్ చాయిస్ అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే ఇవాళ ఏంటి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన బ్రోకరిజం చూసుకుంటే లక్ అనేది పనిచేయాలి అక్కడ. ఆ 2% కోసం. సార్ వాయిస్ డిస్కనెక్ట్ కట్ అయింది. అయింది. ఓకే అండి. జస్ట్ ఓకే. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిందండి మళ్ళీ. వినబడుతుందండి? రైట్. ఓకే. సో అందులో ఒక్కళ్ళకి మాత్రం లక్ అనేది వరిస్తుంది. సో కమింగ్ టు ఈ ప్రొఫెషనల్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ లక్ అనేది ఏది ఉండదు. ప్యూర్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. ఇక్కడ మేము మా టీమ్స్ కి చెప్పేది ఏంటి అంటే ఎవరైతే మాతో కోఆర్డినేట్ అయి ఉన్నారో యాజ్ ఎ సంపంగి వేర్ మల్టీనేషనల్ కంపెనీ, నేను ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో మేము ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం కంప్లీట్ గా. సో ఇన్ని కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు డెఫినెట్లీ మన గానాలో ఇందాక చెప్పినట్టు 1000 acres మనం అగ్రికల్చర్ చేస్తున్నాం. దాని వరకు డేట్స్ ఎవరు కల్టివేట్ చేయలేదు. వీఆర్ ద ఫస్ట్ కంపెనీ గానాలో కూడా మనం కల్టివేట్ చేస్తున్నాం. ఇండియాలో 490 acres లో ఇంత పెద్దగా ఎవరు చేయలేదు, మనం చేస్తున్నాం కంప్లీట్ గా. సో కాబట్టి ఈ రకరకాలు చేయడం వల్ల ఎక్కడ కూడా మనము సో ఈ ప్రొఫెషనల్ అనే దానికి మనం ఎక్కడ పోవట్లేదు. ప్రొఫెషనల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ కి ఇస్తానికి వెళ్తున్నప్పుడు ద అటైర్, మాకున్న అటైర్ ఏంటి, మనం ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, మనకున్న ఫిజికల్ అపియరెన్స్. మన చాలా వరకు మన దగ్గరికి ఎవరన్నా ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ సేల్ చేస్తానికి వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా మనం ఏం చేస్తాము, సో మనం వాళ్ళ అటైర్ ఎలా ఉంది, ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నారని మాత్రమే చూస్తాము. సో అలాంటి దానికి ఎలా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ ఎలా ఎదగాలి, ఇక్కడ మనకున్న చాయిస్ ఏంటి, ఇన్కమ్ లెవెల్స్. ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిన ట్రావెల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా వాట్ ఈజ్ యువర్ బ్లూ ప్రింట్ ఫర్ ఫస్ట్ కమింగ్ 5 years. సో మీరు 5 years లో మీరు ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు, వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అనేదే మనం కంప్లీట్ గా చేస్తా ఉంటాం అందరూ కూడా. సో ఇలా నాకంటే ఒక గోల్ అంటే నేనున్నాను. ఎలా యాజ్ అ ప్రొఫెషనల్ గా విల్ టేక్ ద రెవెన్యూ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హరి గారు ఉన్నారనుకున్నాం. హరి గారు టార్గెట్ ఏంటి, Q4 కి మీకున్న రెవెన్యూ టార్గెట్ ఏంటి, ఈ వేలో మనకి టీమ్స్ కి ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇలా సంపంగిలో వీఆర్ కంప్లీట్లీ బ్యాకప్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అండి. ఇందాక మనం ఏదైతే 50 సంవత్సరాల క్రితం మన వ్యవసాయం ఎలా ఉండేది సేంద్రియ పద్ధతిలో, అలాంటి వ్యవసాయాన్ని తీసుకొచ్చి ఇలా టెక్నాలజీని దాంతో అనుసంధానం చేసి ముందుకెళ్తున్నాం. ఇలా తిరుపతి ఐఐటి వాళ్ళతో టైఅప్ అయ్యి రిమోట్ సెన్సింగ్ కానీ, జిఐఎస్, జిపిఎస్ అని ఈ రకరకాల టెక్నాలజీలు వాడి వియట్నాంలో ఉన్న సైంటిస్ట్, వియట్నాంలో ఒక నాసా సైంటిస్ట్ ఉంటారు, వాళ్ళతో టైఅప్ అయ్యి రకరకాల టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకొని తక్కువ స్పేస్ లో ఎక్కువ ఆదాయం ఎలాగా, తక్కువ ఉన్న స్పేస్ లో ఎక్కువ ఆదాయం ఎలా తీసుకురావాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు హరి గారికి మేము అంటే మా దగ్గర మాతో కోఆర్డినేట్ అయిన వాళ్ళకి మీ Q1 రెవెన్యూ టార్గెట్ ఏంటి, ఇప్పుడు కమింగ్ అక్టోబర్ ఉంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కలుపుకొని Q3, ఈ Q3 లో మీ రెవెన్యూ టార్గెట్ ఏంటి, రెవెన్యూ టార్గెట్ ఇన్ ద సెన్స్ వాట్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది కంపెనీ, దాంట్లో నుంచి మీరు ఎంత తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ రోజు మా దగ్గర చేసే ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ కూడా మినిమం వర్స్ట్ కేస్ సినారియోస్ లో బేస్ లైన్ వచ్చేసి 2 lakhs ఉంటుందండి. మినిమం తక్కువలో తక్కువ పర్ మంత్ 2 lakhs నుంచి ఇండియన్ కరెన్సీ దే విల్ గో టిల్ 10 lakhs.
ఇలా 10 lakhs అనే కాదు, 10 lakhs ఒక బౌండరీ ఉంటుందని కాదు. మనకి బిగ్గెస్ట్ సెక్టార్ ఇండియాలో ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టార్. ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ మన ఇండియన్ ఎకానమీకి 37 నుంచి 42% కాంట్రిబ్యూట్ చేస్తారు. చాలా మంది ఐటీ ఐటీ అనుకుంటారు, కానీ ఐటీ అనేది జస్ట్ 7% అండి. సో ఇండియాకి మనకు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరంటే రియల్ ఎస్టేట్ సెక్టర్. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సెక్టర్. ఎందుకు? మనం ఈ రియల్ ఎస్టేట్ అనేది మన భూమిని నమ్ముకొని బిజినెస్ చేస్తాం. ఈ భూమి అనేది వెరీ లిమిటెడ్, కంప్లీట్ లిమిటెడ్. భూమి పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది. సో ఈ లెక్కను చూసుకుంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అంటే రెవెన్యూ పరంగా వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్ ఉండదు. కమింగ్ టు కన్స్ట్రక్షన్ పార్ట్ అనుకుందాం. ఒక అపార్ట్మెంట్ మనం కొనుక్కున్నామంటే ఒక 10 years డౌన్ ద లైన్ మెల్లగా డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక కారు కొనుక్కున్నాము, ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చినాక డిప్రిషియేట్ అవుతుంది వాల్యూ. బట్ కమింగ్ టు ల్యాండ్ పరంగా ఏంటంటే ఎప్పుడు చూసినా అప్రిషియేషన్ అనేది కంటిన్యూస్ ఉంటూనే ఉంటది కాబట్టి, సో ఈ ల్యాండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లాభమే తప్ప నష్టం ఉండదు. సో ఇలాంటి మనకి ఇండియాలో ఇందా నేను చెప్పినట్టు 37 నుంచి 42% కాంట్రిబ్యూట్ ఇస్తుంది ఇండియన్ ఎకానమీకి. అలాంటి సెక్టర్లో మనం ఉన్నప్పుడు మనం లిమిట్ పెట్టుకోకూడదు. అంటే నాకు ఇంతే రావాలి నెలకి, నాకు 1,00,000 వస్తే సరిపోతుంది, 2 వస్తే సరిపోతుంది అనేది కాదు. దేర్ ఈస్ ఎ స్కోప్. యూ కెన్ ఎర్న్ అప్ టు 30 lakhs 40 lakhs వరకు కూడా నెలలో ఏం చేయొచ్చు. మీ దగ్గర ఆ స్మార్ట్ వర్క్ ఉండి ఆ హార్డ్ వర్క్ ఉంటే మాత్రం డెఫినెట్గా యూ కెన్ గో ఫ్రమ్ 2 lakhs to 20 lakhs 30 lakhs కూడా వెళ్ళొచ్చు. లిమిట్ అనేది లేదు. మీరు ఈ నెలలో ఇంతే ఎర్న్ చేయాలి, ఆ తర్వాత ఆగిపోవాలనే లిమిట్ అనేది లేదు కంప్లీట్ గా. సో కాబట్టి ఇక్కడ ఏంటి, మేము ఇందాక చెప్పినట్టుగా 490 acres లో వేకెన్సీ అనేది ఇలా అయిపోతుంది ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక నేను ఇన్ని నెలలు ఖాళీగా ఉండాలి అనేది ఉండదు మన దగ్గర. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బికాస్ కంపెనీ హ్యాస్ అ ఎయిమ్ ఆఫ్ కల్టివేటింగ్ 2000 acres అండి. 2000 ఎకరాలు మేము కల్టివేట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. సో బై ఎండ్ ఆఫ్ 2025 మా ఎయిమ్ వచ్చేసి 2000 acres డేట్స్ కల్టివేషన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే సంపంగిలో పార్ట్ అవుతారో ఆ పార్ట్ అయిన వాళ్ళకి మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ 2 lakhs అనేది మన బేస్. అంటే ఒక మన జాబ్కి వెళ్ళినప్పుడు సమ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ 60% ఎబో ఉన్న వాళ్ళే ఇంటర్వ్యూకి అప్లై చేయాలనేది ఉంటుంది. సో సంపంగిలో మేము చెప్పేది ఏంటి అంటే మా దగ్గర జాయిన్ అయిన 100 days ప్రోగ్రామ్ అని ఉంటుంది. దాన్ని మేము లక్ష్మీ దీక్ష అంటాం. 100 days లక్ష్మీ దీక్ష అంటాము. ఈ 100 days ఎలా చేయాలి? వెన్ యూ జాయిన్ ఇన్ సంపంగిలో జాయిన్ అయినాక మీరు ఎలా చేయాలి? 100 days లో ఎవరిని మీట్ అవ్వాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, వై సమ్మన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సంపంగి, వై సమ్మన్ షుడ్ వర్క్ విత్ సంపంగి అనేది ప్రతిది కూడా ఈ 100 days లో మీకు చెప్తాము. ఈ 100 days ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక 101వ రోజు మీరు ఎలాంటి క్యాపబుల్ ఉంటారంటే పర్ డే 10,000 ఎర్న్ చేసే క్యాపబుల్ ఉంటారు మీకు. అండ్ ఇలా ఒక ప్రొఫెషనల్, ఇలా మనకి ఇండియాలో చూసుకుంటే ఒక అదానీ కానీ అంబానీ కానీ టాటా కానీ వాళ్ళ ఆదాయాన్ని మనము నిమిషాల్లో లెక్క పెడతాం, వాళ్ళకి నిమిషానికి ఎంత వస్తుందని. సో వీ వాంట్ అంటే మేము ట్రైనింగ్ ఎలా ఇస్తామంటే విల్ ట్రైన్ యూ లైక్ ఏ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. ఒక ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా ఉంటారు, మన ఆదాయాన్ని మన నిమిషాల్లో ఎలా లెక్క పెట్టుకోగలుగుతాము. ఇలా నాకున్న టైము 10 గంటలు ఉంది, 10 గంటలలో నేను 9 గంటలు పనిచేస్తాను అనుకుంటే నా 9 గంటల్ని ప్రొడక్టివ్గా ఎలా చేసుకోవచ్చు. ప్రొడక్టివ్ అంటే నా ఆదాయము గంటకి ఎంత వస్తుంది, నిమిషానికి ఎంత వస్తుంది, ఇంకా కుదిరితే సెకండ్కి ఎంత వస్తుంది అనేది కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ లాగా మనం కౌంట్ చేసుకోవాలి. ఈరోజు మీరు అదానీని అంబానీని అడగండి, అంటే వాళ్ళ లెక్కలు చూడండి ఒకసారి. వాళ్ళ నిమిషానికి సెకండ్స్ కూడా వాళ్ళ ఆదాయం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక్క సెకండ్కి వాళ్ళకి ఎంత వస్తుంది, ఒక నిమిషానికి ఎంత వస్తుంది అనేది. సో కాబట్టి ఇలా సంపంగిలో మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఒకటి ఇస్తామండి. మినిమం ఇక్కడ క్రైటీరియా ఏంటంటే 2 lakhs. ఒక 100 days తర్వాత మినిమం 2 lakhs ఎర్న్ చేసే కెపాసిటీ మేము ట్రైన్అప్ చేసేసి మీకు ఇస్తాం. మేము మా దగ్గర జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీకి కానీ, ప్రతి బిజినెస్ మ్యాన్కి కానీ, ప్రతి ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్కి కానీ మినిమం వర్స్ట్ కేసెస్ లో ఒక 2 lakhs అనేది చేస్తాము. సో వీఆర్ కంప్లీట్లీ ఫార్ అవే ఫ్రమ్ బ్రోకరిజం. బ్రోకరిజం అనేది వీఆర్ 100% వీఆర్ అవే ఫ్రమ్ బ్రోకరిజం. సో ఈ బ్రోకరిజం 2% 3% అనే దాన్ని మనం ఎంటర్టైన్ చేయము. వీఆర్ లైక్ యాజ్ ఎ సెడ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ వేరిన్ మనం ఏదైతే మన సొంత బిజినెస్ ఎలా ఉంటుంది ఆ బిజినెస్ లాగానే ప్రమోట్ చేయమంటాము. సో స్కిల్స్ డెవలప్ చేస్తాం, లీడర్షిప్ స్కిల్స్. ఒకవేళ ఇలా యాజ్ అన్ ఇండివిజువల్ మనం జాయిన్ అయ్యాము ఒక మార్కెటర్ లాగా, సో అలా జాయిన్ అయినాక ఒక 10 sales అయినాయి మనకి. 10 sales తర్వాత ఒక లీడర్ లాగా ఎదగాలి, ఒక టీమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ టీంకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, అంటే హౌ టు ట్రైన్ ఎ టీమ్, ఆ టీమ్ ట్రైన్ చేసిన టీంని ఎలా రిటెన్షన్ చేసుకోవాలి, వాళ్ళకంటూ ఫైనాన్షియల్ గోల్స్ ఏమి ఇవ్వాలి. ఈరోజు కొంతమందికి డ్రీమ్ ఉంటుంది, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను, నాకంటూ ఒక హైదరాబాద్లో సొంత ఇల్లు కావాలి, ఒక లగ్జూరియస్ కార్ కావాలి, సో నాకంటూ బంగారం కావాలి, సో నేనంటూ బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ షూ వేసుకోవాలి, సో ఒక కంప్లీట్ బ్రాండ్స్ ఇవి చేసుకోవాలి, ఫలానా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఫలానా దగ్గరికి వెళ్ళాలని చాలా డ్రీమ్స్ ఉంటాయి.
ఇవన్నీ దేనిలో పాసిబుల్ అవుతాయి? నేనైతే నిర్మోహమాటంగా చెప్పగలుగుతాను. ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మాత్రమే ఇవి పాసిబుల్ అవుతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో బౌండరీస్ లేవు మనకి. ఇలా మేబీ నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను కావచ్చు. ఈ రోజు నాకు నెలకు జీతం వచ్చేసి 1,50,000 2,00,000 ఉండొచ్చు. ఒక 1 ఇయర్ తర్వాత ఎంత ఉండొచ్చండి? మా అంటే ఒక 6% హైక్ ఇస్తాడేమో. బేసింగ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. ఒక 2 ఇయర్స్ తర్వాత ఇంకొక 6% పెరుగుతుందేమో. అంటే నేను ఒక 10,00,000 ఎర్న్ చేయాలంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్‌కి రావాలి. అంటే నేను ఆల్మోస్ట్ 60, 65కి వచ్చేయాలి. అప్పటి వరకు నాకు 10,00,000 ఆదాయం రాదు. బట్ మనమున్న ఇండస్ట్రీలో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏంది అంటే, మీరు రిటైర్మెంట్ వచ్చి ఈ ఏజ్ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మీకు ఇన్ని డబ్బులొస్తాయి లేకపోతే రావనేది క్రైటీరియా అయితే ఏం లేదు. ఇక్కడ బౌండరీస్ ఉండవు. అంటే ఇయాల మీరు ఈ నెల 10 సేల్ చేశారా? దానికి సంబంధించిన ఆదాయం మీకొచ్చేస్తది. ఒకవేళ మీరు కొంచెం స్ట్రెచ్ చేసి, మీకున్న టైంని ఇంకా కొంచెం స్ట్రెచ్ చేసి, కొంచెం స్మార్ట్‌గా ఆలోచించి, కొంచెం స్మార్ట్ వర్క్ చేసి, ఆ 10 సేల్స్ కాస్త 20 చేశారనుకుందాం ఇదే నెలలో. మీకైతే డబుల్ ఇన్‌కమ్ వస్తుంది. అదే 20 నుంచి 30 సేల్స్ అంటే హద్దులు లేవు. నేను ఇందాక చెప్పినట్టుగా పలానా వరకే చేసి ఆగిపోవాలన్న హద్దులైతే మీకు లేవు. అండ్ రెవెన్యూ పరంగా ఈ లిమిట్ అనేది ఏదైతే లేదు. సో, కాబట్టి మీరు వరల్డ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా గూడా దేనివల్ల సాధ్యమవుతుందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అది కూడా కార్పొరేట్ సైడ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే వేరింగ్ టు ప్రొఫెషనల్ ఇండస్ట్రీకి మాత్రమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్‌లో పెట్టారు. షేర్స్ మనకు తెలుసు గదా! ఒక రోజు లాభం వస్తే ఒక వారం రోజులు లాస్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతాం మనం. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే చెప్తారు క్లియర్‌గా. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ అని వాళ్ళే చెప్తారు క్లియర్. గోల్డ్ మీద గోల్డ్‌కి ఈ రోజున్న రేటు రేపు ఉండదు. మీరు ఆషాఢ మాసం చూసుకుంటే ఆషాఢం గోల్డ్ రేట్ డౌన్ అవుతుంది. అండ్ శ్రావణ మాసం, కార్తీక మాసం మనకి పెళ్ళిళ్ళు వచ్చే టైంకి మళ్ళీ గోల్డ్ రేట్ పెరుగుతుంది. మళ్ళీ పెరిగి ఒకవేళ 70,000 తులం ఉంది అంటే మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ 80,000 అయిద్దా అంటే కాదు. మళ్ళీ 65,000 మళ్ళీ అక్కడక్కడనే ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. అండ్ కమింగ్ టు చిట్స్ ఏస్తాం. చిట్స్ మీకు తెలియనిది కాదు. ఇయాల మనం రూ. 1,00,000 చిట్టి కట్టినా సరే, అది ఎంతవరకు లాస్ట్ వరకు ఆ చిట్స్ అతను ఉంటాడో లేదో కూడా మనకు తెలీదు. సో, రకరకాల ఎఫ్‌డి ఉంటుంది. ఎఫ్‌డి మీరు కాలిక్యులేట్ చేసుకుంటే మనకి 7.5% అనేది టాప్ మోస్ట్ అండి. టాప్ మోస్ట్ అంతకు మించి మనకు రాదు. సో, కాబట్టి ఇయన్నిటితో పోల్చుకుంటే, ఇయన్నిటిలో ఇన్వెస్ట్‌మెంట్‌లతో పోల్చుకుంటే ద బెస్ట్ ఏందంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్. అది కూడా ల్యాండ్. ల్యాండ్. ఆ ల్యాండ్‌ని మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఖాళీగా ఉంచకుండా దానిపైన మనం కల్టివేట్ చేసి, ఆ కల్టివేట్ చేసిన దాని మీద సో, వ నిజాయితీ అయిన ఇన్‌కమ్ ప్రతి కస్టమర్‌కి, ప్రతి మార్కెటర్‌కి. ఇయాల మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఏ కంపెనీ కూడా మేబీ వరల్డ్‌లో కూడా ఎవరు చేసుండరు. ఇలా మాతో ట్రావెల్ అయ్యే ప్రతి మార్కెటింగ్ పర్సన్‌కి మేము పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఎవరైతే కంటిన్యూయస్ 3 ఇయర్స్ మాతో ట్రావెల్ అవుతారో, ఫోర్త్ ఇయర్ నుంచి వాళ్ళకి పెన్షన్ ఇస్తాం. పర్ మంత్ 12,000 నుంచి 80,000 వరకు పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసాం. సో, కాబట్టి ఇయాల నేను ఒకవేళ నాకు ఏజ్ 60 వచ్చింది, 65 వచ్చింది. సో, నేను పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను. బట్ ఆ టైంలో ఒకవేళ నా బాడీ సహకరించకపోయినా సరే, జస్ట్ సంపంగిలో భాగస్వాములైనందుకు గాను, వాళ్ళు మాతో 3 ఇయర్స్ ట్రావెల్ చేస్తే ఫోర్త్ ఇయర్ నుంచి వాళ్ళ 15 ఇయర్స్ వరకి, 15 ఇయర్స్ వాళ్ళకి పెన్షన్ అనేది వాళ్ళకెళ్తుంది. ఒకవేళ ఆ మార్కెటర్ ఉన్నా లేకపోయినా గూడా వాళ్ళ ఇంటికనేది నెలకు 12,000 నుంచి 80,000 వరకి బేర్ మినిమమ్ అంటే ఎవరి మీద డిపెండెన్సీ అనేది లేకుండా. ఎందుకంటే ఇయాల మేము ఈ సిస్టమ్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసామంటే, ఇలా సేల్స్ ఇచ్చే మార్కెటర్ ఎవరైతే కొంటున్నారో ల్యాండ్ కొనే కస్టమర్ బాగుంటారు. బికాజ్ ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. ఆ ల్యాండ్ అమ్మిన కంపెనీ బాగుంటుంది. బికాజ్ వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ అమ్ముడుపోయి వాళ్ళకంటూ ₹1 లాభం వస్తుంది. బట్ ఈ ఇద్దరిని కనెక్ట్ చేసే మార్కెటింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను అక్కడే ఆగిపోతారు. సో, అలాంటివి జరగకుండా వాళ్ళకి లాంగ్ రన్ లో కూడా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనం ఈ పెన్షన్ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ ఇవాళ యాజ్ ఏ కంపెనీగా డిఫరెంట్ కంట్రీస్ కి మన బిజినెస్ ట్రిప్స్ కి వెళ్తాము. అండ్ ఈచ్ ఫర్ ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ పెడతాము. ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టేసి ఆ టార్గెట్ అచీవ్ అయిన వాళ్ళకి వి టేక్ దమ్ టు డిఫరెంట్ కంట్రీస్. ఇలా మేము లాస్ట్ వీక్ వీవర్ ఇన్ థాయిలాండ్, బ్యాంకాక్ లో ఉన్నాం. కంప్లీట్ టీమ్ ఒక 32 మెంబర్స్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక రిఫ్రెష్మెంట్ అంతా కంప్లీట్ చేసేసుకొని వీ కేమ్ బ్యాక్. అండ్ నెక్స్ట్ మంత్ మనకి శ్రీలంక ట్రిప్ ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా ఉంటుంది. ఆ తర్వాత మన దుబాయ్. ఆ తర్వాత ఇట్లా కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ ఒక ట్రిప్. ఎవరైనా ఒక కంపెనీ అనేది 6 నెలలకు ఒక ట్రిప్, 3 నెలలకు ఒక ట్రిప్ పెడతారు. బట్ హియర్ ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ ఇస్తాము. ఆ టార్గెట్ అచీవ్ అయిన వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్ ఇవ్వగా మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళని ట్రిప్ కి తీసుకెళ్తాం. సో, మంత్లీ వన్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఇలా 360 డిగ్రీస్ లో మనం వరల్డ్ చూడాలి. ఇలా నాకంటే ఒక గోల్ ఉంటుంది. నేను స్విట్జర్లాండ్ వెళ్ళాలని ఒక గోల్ ఉంటుంది. నిర్మోహమాటంగా ఒకరు భయం లేకుండా హ్యాపీగా బిజినెస్ క్లాస్ లో వెళ్ళి బిజినెస్ క్లాస్ లో రావాలి. ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి అంటే డెఫినెట్లీ అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. ఆ రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ సాధ్యమవుతుంది? వెన్ యూర్ ఇంటూ ప్రొఫెషనల్ మార్కెట్, నాట్ ఇంటూ బ్రోకరిజం. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రోకరిజం అండ్ ప్రొఫెషనలిజం.
ఈ ప్రొఫెషనల్ మార్కెట్లో యాజ్ లాంగ్ యాజ్ మీరు ప్రొఫెషనల్ మార్కెట్లో ఉన్నంత కాలం కూడా మీరు ఏదైనా చూడగలుగుతారు, ఎంతైనా సంపాదించుకోగలుగుతారు. అండ్ మీ సంపాదనకి ఎక్కడ కూడా హద్దులు కానీ, బౌండరీస్ కానీ ఉండవు. బట్ ఎప్పుడైతే బ్రోకరిజం ఎంచుకుంటామో దానికంటూ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఇల్లు 10 మంది బ్రోకర్స్కి ఇస్తే అందులో ఒకళ్ళే సక్సెస్ అవుతారు. ఆ ఒకళ్ళు 2% వస్తుంది. బట్ 9 మెంబర్స్ పరిస్థితి ఏంటండి? ఫెయిల్యూర్స్. అంటే కైండ్ ఆఫ్ లాటరీ సిస్టమ్. అంటే జాక్పాట్ తగిలితే ఒకళ్ళు తగులుతుంది. మిగతా 9 మంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. బట్ ఇక్కడ ప్రొఫెషనలిజానికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉంటుంది. సో మీరు ఎంత అమ్మితే అంత దొరుకుతుంది మీకు వేకెన్సీ. మీకు ఓపిక ఉన్న రోజులు, మీకు టైం ఉన్న రోజులు కూడా మీరు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో కాబట్టి నీ సంపంగి గురించి మీకు ఆల్రెడీ హరి గారు ఇంట్రడ్యూస్ చేసే ఉంటారు. సో చాలా మంది మీటింగ్ లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ మన జాయిన్ అయిన వాళ్ళకి చాలా మంది సంపంగి తెలియదు. జస్ట్ గో త్రూ అవర్ వెబ్సైట్ అండి, వెబ్సైట్ చూడండి. సో మా యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, గో త్రూ వీడియోస్. సో మొత్తం చెక్ చేయండి, జస్ట్ రీసెర్చ్ ది కంపెనీ. నేను ఏంటంటే ఇలా ఎవరైనా వాళ్ళ కంపెనీ గురించి అఫ్ కోర్స్ గొప్పగానే చెప్తారు, బికాస్ నా కంపెనీ, నా ప్రోడక్ట్ కాబట్టి 100% నేను గొప్పగా చెప్తాను. బట్ బిఫోర్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ విత్ సంపంగి, మీరు రీసెర్చ్ చేయండి కంపెనీ గురించి, బేసిక్ రీసెర్చ్. అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎంత జెన్యున్ ఉన్నాయి వీళ్ళ ప్రాజెక్ట్స్, సో ఎలా ఉన్నాయి, కస్టమర్ రివ్యూస్ ఏంటి. సో ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేయండి. మరి ఒక్క స్టార్ట్ అయ్యారంటే మాత్రం ఎన్నికేజ్ మాత్రం చూడకండి. 100 days నేను చెప్పాను, 100 days లక్ష్మీ దీక్ష అంటాం మేము. ఈ 100 రోజులు లక్ష్మీ దీక్ష, కంపెనీ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి. ఇలా చాలా వరకు కూడా చాలా మంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. నేను ధైర్యంగా ఒకటే చెప్తాను, మిమ్మల్ని మీరు నమ్మకపోయినా పర్లేదు కానీ కంపెనీని నమ్మండి అని చెప్తాను నేను. మాతో ఎవరైతే జాయిన్ అవుతారో మిమ్మల్ని మీరు నమ్మకపోయినా కంపెనీని నమ్మండి, కంపెనీ మిమ్మల్ని ముందు తీసుకెళ్తుందని చెప్తాను. ఈ రోజు నా దగ్గర ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయ్యారు. ఒక 3-4 years బ్యాక్ జస్ట్ నార్మల్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయ్యారు నా దగ్గర, బేసిక్ సాలరీతో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళని మేము మోటివేట్ చేసి వాళ్ళని ఇన్సెంటివ్ పని చేసుకున్నారు. వాళ్ళు ఇన్సెంటివ్ లో చేస్తూ 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 ఈ రోజు దే ఆర్ లీడింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇన్ ద కంపెనీ. వాళ్ళకి ఇలా కంపెనీలో మేము పార్ట్నర్షిప్ ఇచ్చి, షేర్స్ ఇచ్చి కంపెనీలో వాళ్ళు పార్ట్నర్ చేసుకున్నాము. సో కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆప్షన్. ఇలా ఓన్లీ యువర్ హార్డ్ వర్క్స్ విల్ స్పీక్ అండి. ఇలా నాకున్న ఎక్స్పీరియన్స్, లేకపోతే నాకున్న రికమెండేషన్, లేకపోతే మా చుట్టము, ఇట్లాంటి ఏం పని చేయవు. ఓన్లీ ద వర్క్ యూ డూ, ద హార్డ్ వర్క్ యూ డూ. ఎంత మీరు కంపెనీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ మీరు ఎంత తీసుకుంటున్నారు. ఇలా ఏ కంపెనీ కూడా ఒక స్టేజ్ వచ్చినాక ఒక నెలకు ఒక 10 లక్షలు ఇవ్వాలంటే వాళ్ళ చేతులు రావు. బట్ మేమైతే ఇవాళ నేను కానీ మా బ్రదర్ కానీ మీరు 20 లక్షలు నెలకు తీస్తున్నారంటే చాలా సంతోషంగా మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ, అవసరమైతే ఒక రూపాయి ఇస్తాం తప్ప 20 లక్షలు ఇవ్వాలి కదా వీళ్ళకైనా ఫీలింగ్ మాకు లోపల నుంచి రాదు. సో కాబట్టి ప్రతి క్షణం మేము ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. ఈ నెల 1,00,000 తీసుకున్నారా, సో గో ఫర్ 2 lakhs అని చెప్తాం నెక్స్ట్ మంత్ కి. ఒక నెక్స్ట్ మంత్ మీరు 2 lakhs తీసుకున్నారా, గో మేక్ ఇట్ 3, మేక్ ఇట్ 4, మేక్ ఇట్ 5. అంటే మీకు మీరు బౌండరీస్ పెట్టుకోకుండా మాత్రమే చెప్తాము. సో ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. సో ఇందాక చెప్పినట్టుగా బిఫోర్ యూ జాయిన్ కంపెనీ, రిసర్చ్ అబౌట్ కంపెనీ, డెప్త్ అనాలిసిస్ చేయండి. వాట్ ఈస్ కంపెనీ, వాట్ ఈస్ సంపంగి, సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేశారు, ఎలా చేస్తున్నారు, ఇంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్ గా రీచ్ అవ్వగలిగారంటే అఫ్ కోర్స్ మనకున్న ప్రొఫెషనలిజం ఒక పాయింట్ అయితే, సెకండ్ వచ్చేసి మనకున్న కాన్సెప్ట్. డేట్స్ ఎవరు టచ్ చేయలేదు, ఇది బిగ్గెస్ట్ కాస్ట్లీ అఫేర్ మనకి. సో ఇంత కాస్ట్లీ అఫేర్ ఎవరు టచ్ చేయలేదు. మీరు ఇండియాలో గమనిస్తే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మెజారిటీ ఏం చేస్తున్నారంటే ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్, మహాగని, అగర్వుడ్ అని ఈ రకరకాలు చేస్తున్నారు. సో మీ సర్కిల్స్ లో ఎవరన్నా ఎర్రచందనం మీద ఇన్వెస్ట్ చేసి ₹1,00,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు వరకు? ₹1,00,00,000 అంటే 15 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు మేబీ. 15 years బ్యాక్ ₹1,00,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారా? సో అందరూ ఎర్రచందనం అన్నారు, ₹1,00,00,000 చూపిస్తున్నారు అని చెప్పేసి అందరం పరిగెత్తారు చాలా వరకు. సో ఈ రోజు వరకు ఎంతమంది తీసుకున్నారు అనేది ఒక టెస్టిమోనియల్ లేదు. బట్ ఇవాళ మేము ఎంచుకున్నది ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి డేట్స్. ఈ డేట్స్ లో ఏంటి అంటే ఒక ఫ్రూట్ ఇది. ఒకవేళ మార్కెట్ లో ప్రైస్ తక్కువ ఉన్నా సరే నేను రోడ్డు మీద పెట్టి అమ్ముకున్నా అమ్ముడుపోతుంది, బికాస్ ఇట్స్ అ సీజనల్ ఫ్రూట్. అండ్ ఇండియాలో డేట్స్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్. ఎవ్రీ ఇయర్ మన మిడిల్ ఈస్ట్ నుంచి 5 lakh మెట్రిక్ టన్స్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటిది ఇలా నేను ఒక 2,000 ఎకరాలలో నేను కల్టివేట్ చేసినా కూడా మేబీ ఆఫ్టర్ 4-5 years తర్వాత కూడా నేను ఒక పార్ట్ లో, ఇండియాలో ఒక పార్ట్ కూడా నేను డిమాండ్ తీర్చలేను, అంటే సప్లై ఇవ్వలేను నేను. సో అంత హ్యూజ్ డిమాండ్ ఉంది. కాబట్టి మనం ఎంచుకున్న కాన్సెప్ట్ ఇట్స్ మోస్ట్ అట్రాక్టివ్ కాన్సెప్ట్. మనం వెళ్ళే ఆ, తీరు అంటే మార్కెటింగ్ లో స్ట్రాటజీస్ ఏవైతే మనకు 10 క్యాడర్స్ ఉంటాయి కంపెనీలో. సో స్టార్టింగ్ ఫ్రమ్ సేల్స్ ఆఫీసర్ నుంచి కూడా, దానిపైన సేల్స్ ఎగ్జిక్యూటివ్, దానిపైన బీడిఎం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, దానిపైన ఉన్న సేల్స్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్, అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆపర్చునిటీ. మన నిజాయితీగా కష్టపడి ఇదే ఫీల్డ్ లో ఉండి సేల్స్ ఇస్తూ కంపెనీకి రెవెన్యూ ఇస్తూ పోతున్నంత కాలం, అండ్ ఇవాళ మీరు ఒక నెలకు 10 లక్షలు తీస్తున్నారంటే మినిమం ఒక 10 కోట్లు ఇస్తేనే తీయగలుగుతారు అంటే అంత రెవెన్యూ. ఇలా మేమేమంటామంటే ఫోకస్ ఆన్ యువర్ ఓన్ రెవెన్యూ అంటాం. మీరు 10 లక్షలు తీస్తున్నారంటే ఆ మొత్తంలో ఇస్తేనే మీరు తీయగలుగుతారు 10 లక్షలు, ఏది నెలకి. సో కాబట్టి ఆ రెవెన్యూ పెంచుకుంటూ ఇలా క్యాడర్స్ పెంచుకుంటూ మీరు ఇచ్చే ప్రతి దాన్ని బట్టి మీరు చెప్పకుండానే మీ కంపెనీ మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. ఇలా బయట చూసుకుంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ మన గ్రోత్ అనేది అక్కడ ఒక లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాయిన్ అయినా సరే మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇన్ని స్కోప్స్ మేము ఇస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్యూర్ ప్రొఫెషనలిజం. అంటే ఎక్కడ వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, మీరు మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎందుకు కస్టమర్ అనే వాళ్ళు సంపంగిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, బై వై బట్ వై సమ్మన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సంపంగి అనేది మీకు క్లిస్టర్ క్లియర్ గా మన సెషన్స్ లో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మేము. ఓకే. సో కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ బీ ఇన్ టచ్ విత్ హరి గారు. హరి గారు మాకు చాలా రోజుల నుంచి తెలుసు. సో అబుదాబి కానీ ఫస్ట్ స్టార్టింగ్ అబుదాబి నుంచే మాకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఈస్ కంప్లీట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ కంప్లీట్ యుఏఈ. సో మేము హరి గారు ఉన్నది మేము ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదండి. సో కంప్లీట్ వి హ్యాండెడ్ ఓవర్ కంప్లీట్ యుఏఈ టు యుఏఈ అనే కాదు, కంప్లీట్ మిడిల్ ఈస్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హరి గారు. సో కాబట్టి మీకు ఏది ఉన్నా యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ హరి గారు. అండ్ ఆల్సో యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ మ్యాటర్స్ ఎనీథింగ్ కూడా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. సో ఇప్పుడు యూ కెన్ ఆస్క్ అండి ఎనీథింగ్, మీకు ఏది ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ ఫర్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. హలో సార్, ఐమ్ మాధురి. నేను ఐటీ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే సో అండి. నేను రీసెంట్ గా అంటే నాకు రియల్ ఎస్టేట్ లో ఎక్స్పీరియన్స్ లేదు. లైక్ ఇది ఫస్ట్ టైం అండ్ కాన్సెప్ట్ నచ్చింది. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. బట్ వెన్ ఐమ్ టాకింగ్ టు మై రిలేటివ్స్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ దే ఆర్ సేయింగ్ లైక్ వేరే చోట్ల లైక్ దేవరకొండ, దెన్ నిజామాబాద్ ఈ ఏరియాస్ లో చూసుకుంటే లైక్ 20 lakhs లో ఎక్కడ వస్తుంది, వై వీ హ్యావ్ టు గో ఫర్ 40 lakhs వెన్ ఐమ్ గెటింగ్ ఇట్ ఫర్ చీపర్. ఇది కూడా డిస్టెన్స్ ఆల్మోస్ట్ సేమే ఉంది. సో వై హౌ కెన్ ఐ ఆన్సర్ దెమ్? ఓకే, సింపుల్ అండి. నేను అనేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్స్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్. నేను అనేది ఏంటంటే ఇక్కడ డేట్స్ అనే కాన్సెప్ట్ లేదు అనుకోండి, అసలు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మనకి. ఆ నారాయణగఢ్ అనే ప్రాంతం మనకు హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి 90 నుంచి 110 కిలోమీటర్స్ ఉంటాయి మన సైట్స్. సో పటాన్చెరు నుంచి అవుట్స్కట్స్ పటాన్చెరు అనుకుంటే మనకి, సో అక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, సో వై సమ్మన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ నారాయణఖేడ్ అన్నప్పుడు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సాయిల్స్. ఎందుకంటే అక్కడ ఏ ఒక్క సెంటు భూమి కూడా మాకు తాతల ముత్తాల నుంచి వచ్చినది కాదండి. మేము ఎక్కడ కూడా ల్యాండ్స్ మా తాతగారు మా నాన్నకి ఇవ్వలేదు, మా నాన్న మాకు ఇవ్వలేదు. మేము యాజ్ ఏ కంపెనీ అక్కడ దాకా వెళ్ళడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే సాయిల్స్. ఇలా మీకు అక్కడ దేవరకొండ కావచ్చు, రకరకాల ప్లేసెస్ కావచ్చు మీకు దొరుకుతుంది. బట్ ఈ కల్టివేషన్ అనేది మనకు ఉంటుందా, అంటే డేట్స్ కల్టివేషన్ అనేది మనకు ఉంటుందా? ఇలా ఈ రేట్ అనేది కేవలం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ డేట్స్. బికాస్ అక్కడ నారాయణఖేడ్లో సాయిల్స్ అన్ని కూడా మనం వెరిఫై చేసాం, టెస్ట్ చేసాము. ఒక 1 year ప్లాంటేషన్ మీదనే టెస్ట్ చేసాము, ఒక 3 years సాయిల్స్ మీద రీసెర్చ్ చేసాము. అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ కానీ అక్కడ ఉన్న సాయిల్స్ అన్ని కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. అందువల్ల ఈ కాస్ట్. ఐఎమ్ నాట్ జస్ట్ సెల్లింగ్ దిస్ ప్రైస్, కోటింగ్ దిస్ ప్రైస్ ఓన్లీ ఫర్ ల్యాండ్ అండి. ల్యాండ్ తో పాటు మీకు డేట్స్ కల్టివేషన్, ఆ డేట్స్ కల్టివేషన్ తో పాటు మేము ఇచ్చే గ్యారంటీడ్ ఇన్కమ్, దాంతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ అంటే మా రిసార్ట్ లో మెంబర్షిప్ 15 years మెంబర్షిప్ ఇస్తాము. అండ్ మా వెల్నెస్ రిసార్ట్ లో కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇస్తాము. అండ్ ఇయర్లీ 11 days అకామిడేషన్ ఫ్రీ ఇస్తాము. అండ్ క్లోజ్ టు నిమ్స్ ఉంటుంది, ఎవరో పెట్టారు అనిల్ గారు, ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు నిమ్స్ అండి. అక్కడ ఒక సెజ్ వస్తుంది, స్పెషల్ ఎకానమిక్ జోన్, విచ్ ఇస్ 13,000 acres అండి, 13,000 ఎకరాలు వస్తుంది. సో రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం కూడా తెలిపింది. ఈ రకరకాల ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అండ్ 15 years మేము కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇలా నేను 1 acre 2 acres ఇండివిజువల్ కొనుక్కున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 1-2 acres లో మళ్ళీ నేను ఒక పర్సన్ ని పెట్టి బోర్ వేసుకొని దాని సెక్యూరిటీ ఇచ్చుకొని కల్టివేట్ చేసుకొని ఇయర్ ఆన్ ఇయర్ మంత్ ఆన్ మంత్ ఫాలో చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంది, కొన్ని 100 ఎకరాలు మనం చేస్తున్నాం. ఇలాంటి 100 ఎకరాలు చేస్తున్నప్పుడు ఏంటి అంటే కంప్లీట్ టేకింగ్ బై కంపెనీ. ఇలా భూమి మీకు అమ్మినాక మీ దగ్గర నుంచే మళ్ళీ మేము లీజ్ తీసుకుంటాం. ఈ లీజ్ 15 years అనేది ఎవ్రీథింగ్ ఇస్ మెయింటైన్ బై కంపెనీ. అంటే లైక్ కల్టివేషన్, ఇరిగేషన్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ, బైబ్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ కావచ్చు, లేదా ఫ్యూచర్ ఎప్పుడైనా ల్యాండ్ అమ్మాలన్నా బైబ్యాక్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, ఇదంతా టేకెన్ కేర్ బై కంపెనీ. సో కాబట్టి ఈ 15 years ఒక 1 రూపీ కూడా ఛార్జ్ చేయండి.
సో వాట్ ఎవర్ యూఆర్ ఇన్వెస్టింగ్, దిట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో 1 acre కావచ్చు, హాఫ్ ఎకర్ కావచ్చు, సో ఏది ఉన్నా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. దానివల్ల ఈ ప్రైస్ అనేది పెట్టాం మనం. ఓకే. ఓకే. ఇప్పుడు నాలాగా న్యూ కమర్స్ కి లైక్ చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటది. లైక్ మేము చాలా తక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతాం. మేబీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఎక్కువ సేల్స్ చేయాలంటే విల్ ఐ గెట్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ కంపెనీ? యా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఫోన్ కాంటాక్ట్ లో కనీసం ఒక 2 సేల్స్ ఉంటాయి మనకి. మనకున్న ఫోన్ బుక్ లోనే, మన కాంటాక్ట్స్ లోనే మన నియర్ అండ్ డియర్ వన్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, లేదా మన స్కూల్లో చదువుకున్న మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఇంటర్మీడియట్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఎక్కడైనా సరే ఇవన్నీ బేస్ చేసుకొని సమ్మర్ అదర్ వేలో, బికాస్ ఎవ్రీబడి వాంట్స్, ఈవెన్ మన పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా సెట్ అవుతే భూమి పైన పెడితే బాగుంటుంది అన్న ఆలోచన మన పేరెంట్స్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ మనకు అదే ఉంటుంది. సో కాబట్టి మనం డియర్ అండ్ డియర్ వన్స్ తో సేల్స్ చేయమంటాం. ఫస్ట్ ఒక 1-2 సేల్స్ అక్కడ నుంచి వచ్చినాక దాని తాలూకు ఇన్సెంటివ్ మనకు వస్తే మనకు కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఆ వచ్చిన 2 సేల్స్ నుంచి రిఫరల్ ఎలాగా, రిఫరల్ మార్కెట్ విల్ స్టార్ట్ డెవలపింగ్ రిఫరల్ మార్కెట్. సో వాళ్ళ నుంచి రిఫరల్ ఎలా తీసుకురావటము, ఒకవేళ ఆ సేల్ ఇచ్చిన వాళ్ళు రిఫరల్ బోనస్ ఏం ప్రమోట్ చేస్తుంది, కంపెనీ ప్రతి సేల్ మీద రిఫరల్ బోనస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ రిఫరల్ బోనస్ ఏమి ఇస్తాము, సో అతనికి ఏంటి, ఒక రిఫరల్ చేస్తే నాకు అంటూ సమ్ అమౌంట్ వస్తుంది కదా అనేది, దే ఆల్సో వెరీ మచ్ హ్యాపీ ఉంటారు వాళ్ళు. సో మనం రిఫర్ చేస్తారు. ఆ రిఫరల్ చేస్తూనే అండ్ విల్ గివ్ యూ గైడెన్స్ హౌ టు డెవలప్ లీడ్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, ఏ సోర్స్ టార్గెట్ చేస్తే లీడ్స్ వస్తాయి మనకి, సో ఎలాంటి రెవెన్యూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి, ఎట్లా అనేది కంపెనీ మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తుందండి. గైడెన్స్ ఇస్తూ దాని నుంచి జనరేట్ చేసుకునేలాగా మీకు హెల్ప్ కూడా చేస్తుంది కంపెనీ. ఓకే, షూర్. థ్యాంక్ యూ అండి. అయ్యా ఓకే. ఇదంతా కూడా మా లొకేషన్ మ్యాప్ అండి. సో మా సైట్స్కి వెళ్ళడానికి కూడా కంప్లీట్ కనెక్టివిటీ వచ్చేసి 3 నేషనల్ హైవేస్ ఉంటాయి. మనం యాజ్ సూన్ యాజ్ పటాన్చెరు ఓఆర్ఆర్ దిగుతాము, ఎగ్జిట్ నెంబర్ 3. సో అక్కడ నుంచి కూడా ట్రావెల్ ఒక 20 minutes NH65 మీద ట్రావెల్ చేస్తాము. అది వచ్చేసి ముంబై హైవే. ఆ నుంచి రైట్ టర్న్ తీసుకుంటాము. ఆ రైట్ టర్న్ తీసుకున్నాక అది వచ్చేసి మనకి నేషనల్ హైవే 161 అండి, నాందేడ్ హైవే. సో అది వచ్చేసి మహారాష్ట్ర కనెక్ట్ అవుతుంది. సో ఆ నేషనల్ హైవే మీద ఒక 40 minutes ట్రావెల్ చేసినాక అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటాము. ఆ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాక జస్ట్ ఒక 300 meters రాగానే మీకు రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ రోడ్ నుంచి ఒక 15 minutes ట్రావెల్ అవుతే మన సైట్ స్టార్ట్ అవుతాయండి. సో అక్కడ మనకి కంప్లీట్ గా చేసి 250 acres ప్లస్ ఇప్పుడు నిన్న ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. టోటల్ గా 305 acres అక్కడే ఉంది మనకి టోటల్ గా. సో ట్రెజర్ వ్యాలీ, అగ్రి ఫీల్డ్స్ అండ్ ట్రెజర్ ఐలాండ్స్ అని చెప్పేసి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. సో టోటల్ గా 300+ acres ఆ ఏరియాలో ఉంటుంది మనకి. అండ్ వెనక వచ్చేసి వాటర్ బాడీ ఉంటుంది, నల్లవాగ్ రిజర్వాయర్ అని చెప్పేసి. ఆ వాటర్ బాడీ ఉండటం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ సోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే మనకి నారాయణగేట్ టౌన్ వచ్చేసి అక్కడ నుంచి క్లోజ్ టు 10 minutes రేంజ్ లో ఉంటుంది. ఆ నారాయణగేట్ టౌన్ ఆ సర్కిల్ కి వచ్చినాక అక్కడ నుంచి కొంచెం 4 kilometers వెళ్తే మనకి మన 150 acres ప్రాజెక్ట్ ఉంటుందండి. దట్ ఈస్ అవర్ డేట్ పామ్ వ్యాలీ. ఆ నుంచి ఒక 10 minutes ట్రావెల్ చేస్తే మన గోల్డెన్ వ్యాలీ ఇంకో సైట్ ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్తే ఆ నుంచి మళ్ళీ ఈ నారాయణగేట్ నుంచి కూడా మనం ఇంకొక 15 to 20 ట్రావెల్ చేస్తే మీకు ఇందాక చూపించిన ఆ 300 acres ప్రాజెక్ట్కి వెళ్తాం మనం. అండ్ మీకు వచ్చేసి నేషనల్ హైవేస్ కనెక్టింగ్ నారాయణగేట్ సరౌండింగ్స్ ఉన్నాయి అంటే ఒకటి వచ్చేసి ముంబై హైవే, దట్ ఈస్ NH65. సెకండ్ వచ్చేసి నాందేడ్ హైవే, సంగారెడ్డి నాందేడ్ హైవే, దట్ ఈస్ నేషనల్ హైవే 161. ఆ తర్వాత మనం టర్న్ అయిన నారాయణగేట్ టర్న్ అవుతాము. ఆ నారాయణగేట్ టర్న్ అయిన దగ్గర నుంచి బీదర్ వరకు కూడా దట్ ఈస్ నేషనల్ హైవే 161B అండి. సో మనకి నిజాంపేట్ అనే టౌన్ నుంచి బీదర్ వరకు ఉంటుంది. మళ్ళీ అదే బీదర్ నుంచి మీకు మళ్ళీ నాందేడ్ హైవే కనెక్ట్ అవుతుంది 161కి, దట్ ఈస్ నేషనల్ హైవే 161A. మనకి బీదర్, ఔరాద్, డెగ్లూర్ అని కనెక్ట్ అవుతుందండి. అలానే బీదర్ నుంచి జహీరాబాద్ కి మీకు NH14 ఉంటుంది నేషనల్ హైవే. సో ఈ నారాయణగేట్ కి, బీదర్ కి అండ్ జహీరాబాద్ కి మధ్యలో మీకు ఇందాక చెప్పినట్టుగా నిమ్స్ ఉంటుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది వచ్చేసి ఒక స్పెషల్ ఎకానమిక్ జోన్ అండి. సో ఆ జోన్ లో మీకు 13,000 ఎకరాలు వస్తుంది మొత్తం కంప్లీట్ గా. సో ఆ నిమ్స్ వచ్చేసి మన ప్రాజెక్ట్స్ కి మనకి 10 minutes నుంచి 25 minutes దూరంలో ఉంటాయి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డిస్టెన్స్ లో వచ్చేసి. సో అక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక 2 నుంచి 2.5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది 5 years డౌన్ ద లైన్. ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ అంతా వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా మనం అనుకున్న దానికంటే మన ల్యాండ్ రేట్స్ ఇంకా బెటర్ గా డెవలప్ అవుతాయి. దాంతో పాటు మనకు అక్కడ ఉన్న మంజీరా రివర్ కావచ్చు, అక్కడ ఉన్న సింగూరు డ్యామ్ కావచ్చు, ఈ డ్యామ్ బేస్ చేసుకొని సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, ఎత్తిపోతల పథకం అంటాం అది. సో అదంతా కూడా మనకి, సో అది వచ్చింది అనుకోండి, సో వాటర్ రిజర్వాయర్స్ అనేది కూడా పెరుగుతాయి మనకి. సో ఇది వచ్చేసి జహీరాబాద్ అనేది మనకి ఇండస్ట్రియల్ సిటీ. సో
దాదాపు 15,000 కోట్లు అనేది ఆల్రెడీ శాంక్షన్ చేశారు మనకి. సో మీరు అక్కడ చూసే 2 lakh జాబ్స్ అనేది వస్తున్నాయి అక్కడ. సో రీసెంట్ గా వెరీ రీసెంట్లీ అండి లాస్ట్ మంతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది నేషనల్ హోదా ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ కి, నిమ్స్ అనే దానికి. సో కాబట్టి దాని సరౌండింగ్స్ లో ఒక 30 కిలోమీటర్ పరిధిలో హైయెస్ట్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఆ నిమ్స్ బేస్ చేసుకొని అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అండ్ దీనికి సంబంధించి టూరిజం జోన్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చి రావడం వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి కస్టమర్ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఎవరైనా ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వాట్ ఈస్ ROI అని ఆలోచిస్తారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఒక 5 లక్షలు పెడితే నాకు ఒక 10 years డౌన్ ద లైన్ ఎంత వస్తుంది, 15 years డౌన్ ద లైన్ ఎంత వస్తుంది, 20 years డౌన్ ద లైన్ ఎంత వస్తుంది అనేది దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ రోజు నేను నిర్మోహమాటంగా చెప్పగలుగుతాను, మనకున్న కాన్సెప్ట్స్ కి, మనకు అక్కడ సరౌండింగ్స్ వచ్చే డెవలప్మెంట్స్ కి, ఈ రోజు ఒక కస్టమర్ అనే వాళ్ళు ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి వర్స్ట్ కేసెస్ లో 15 years డౌన్ ద లైన్ ఏదైతే మనకి లీజ్ కంప్లీషన్ టైం వరకు కనీసం 50 లక్షలు అయితే మినిమం గ్యారంటీడ్ అండి. ఇది వాళ్ళకున్న ల్యాండ్ అప్రిషియేషన్ ప్లస్ మనం ఇచ్చే పంట మీద, ఏదైతే పంట మీద ఇచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఈ రెండింటి బేస్ చేసుకుని 15 years డౌన్ ద లైన్ కనీసం 50 లక్షలు అంటే 5 లక్షలు పెడితే 50 లక్షలు వస్తుందంటే విచ్ ఈస్ 10 times అప్రిషియేషన్ వస్తుంది మనకి. మనం ఒక దాదాపు ఎవరైనా ఏం ఆలోచిస్తారండి, 2 to 3 times వస్తే చాలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం. బట్ ఇక్కడ మనకు 10 times వస్తుంది. 5 lakhs గాను 50 lakhs మనకు వస్తుంది 100 times. ఎందుకంటే మేము భూమి ఖాళీగా ఉంచట్లేదు, ఆ భూమిని మనం కల్టివేట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మన ప్రొజెక్టెడ్ ఇన్కమ్ అని 1 acre అండి. ఈ 1 acre ప్రొజెక్టెడ్ ఇన్కమ్ మీరు క్లియర్ గా చూసుకుంటే దాదాపు ఒక కస్టమర్ అనే వాడికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఇలా 40 lakhs. ఇందాక ఒకళ్ళు అడిగారు నన్ను, 40 lakhs ఇన్వెస్ట్ చేస్తే 15 years డౌన్ ద లైన్ వర్స్ట్ కేసెస్ లో వాళ్ళకి కనీసం 3 crores రిటర్న్స్ వస్తాయి. ఏది 4th year నుంచి మనం ఇన్కమ్ ఇస్తాం వాళ్ళకి. సో 4th year, 5th year, 6th year ఒక చెట్టు అనేది దాని ఏజ్ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూ పోతుంది. ఆ లెక్కను చూసుకుంటే వాళ్ళు ఒక 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర చేస్తున్నారంటే కనీసం 3 crores అనేది వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి 15 years డౌన్ ద లైన్. సో కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి, మేము కాదనం. బట్ వై సంపంగి అంటే బికాస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది, మా ప్రాజెక్ట్స్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది, సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ప్రాఫిటబిలిటీ కావచ్చు. ఈ 4 పారామీటర్స్ ఎవరైనా భూమి కొనాలన్నప్పుడు ఈ 4 పారామీటర్స్ ఆలోచన చేస్తారు. ఒకటి వచ్చేసి సేఫ్టీ, అంటే లీగల్ పరంగా ఎంతవరకు క్లియర్ ఉన్నారు వీళ్ళు, లీగల్ పరంగా ఎంతవరకు ఉన్నారు అని చూస్తారు. సెక్యూరిటీ అంటే కంపెనీ బాగా టేక్ ఓవర్ చేస్తుంది, ఎంత బాగా ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తుంది, ఎంత బాగా సెక్యూరిటీ ఇస్తారని. తర్వాత కనెక్టివిటీ. ఇలా నాకు బంజారీల్ జూబ్లీస్ లో ఒక 200 గజాల ప్లాట్ ఉంది అనుకోండి, దానికి వెళ్ళడానికి దారి లేదంటే అది ఉండి కూడా వేస్ట్, ఎవరు కొనరు. సో దాని కనెక్టివిటీ ఎంత బాగుంది. తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేసినందుకు ప్రాఫిటబిలిటీ ఏంటి, నేను పెట్టిన దానికి కనీసం ఎవ్రీ 6 years నా ల్యాండ్ రేట్ డబల్ అవుతుందా, డబల్ అవ్వడానికి అక్కడ ఉన్న సోర్సెస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఏంటి, ఏమేమి రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి అనేది కూడా చూస్తారు. ఇవన్నిటిని కలుపుకున్న 4 పారామీటర్స్ బెస్ట్ ఈస్ సంపంగి అండి. ఇదైతే మీరు మా ప్రాజెక్ట్స్ వెరిఫై చేసి మీకు అర్థమవుతుంది. అండ్ దాంతో పాటు మేము వెల్నెస్ రిసార్ట్ పెడుతున్నాం మా ప్రాజెక్ట్స్ లో. 3 acres లో కంప్లీట్ గా ఆయుర్వేదిక్ రిలేటెడ్ హాస్పిటల్ పెడుతున్నాము. అండ్ థెరపీస్ పెడుతున్నాం, ఆక్యుపెన్సర్ థెరపీ కానీ, యోగిక్ థెరపీ కానీ, కోలన్ థెరపీ కానీ, నక్షత్ర వనం అని చెప్పేసి రకరకాలు పెడుతున్నాం. ఇక్కడ కేరళకు సంబంధించిన వైద్యం అంతా కూడా ఇక్కడ పెడుతున్నాం మనము. ఇది ఒక 1 year లో రెడీ అవుతుందండి. మడ్ థెరపీ ఉంటుంది. మనకి చాలా మంది అలోపతి ద్వారా నయం కాని రోగాలు ఆయుర్వేదిక్ ద్వారా అవుతాయి మనకి. సో అక్కడ ఏమేమి పెడుతున్నాం, ఆయుర్వేదిక్ పార్క్ కానీ, సో మెడిటేషన్ యోగా సెంటర్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, కంప్లీట్ గా ఒక 3 acres లో ఆడికి వస్తే ఒక 21 days నుంచి 45 days వరకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది ట్రీట్మెంట్ కి. ఒకవేళ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఏంటి, సో మనకి నర్వ్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఏంటి, సో ఒకవేళ మనకి స్కిన్ డిసీజెస్ ఉన్నాయి దాని ట్రీట్మెంట్ ఏంటి, హై బీపీ, హై షుగర్స్, ఈ మన దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి. సో దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఏందనేది కూడా మన వెల్నెస్ రిసార్ట్ లో 1 year లో రెడీ అవుతాయి. సో దానికి సంబంధించి కూడా ఎవరైనా మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి మా వెల్నెస్ రిసార్ట్ లో కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇస్తాము. అండ్ సో స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మేము లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త ప్రాజెక్ట్ లో. సో తర్వాత 6 lakhs ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 8 lakhs ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 10 lakhs ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో బేసింగ్ ఆన్ ద డిస్టెన్స్ ని బట్టి మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ యాజ్ ఆన్ టుడే మనకు లైవ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ 2 అండి. ఒకటి వచ్చి ట్రెజర్ ఐలాండ్స్. సో మేము 5 గుంట ఆర్ 605 square yards వీఆర్ కోటింగ్ అరౌండ్ 5 lakhs.
కనెక్షన్ లూజ్ సో అయింది. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసండి మనకి అగ్రిఫీల్డ్స్ అని ఉంటుంది. సో ఈ సార్ బ్రేక్ ఈ అయింది సార్. అగ్రిఫీల్డ్స్ వచ్చేసి కంప్లీట్ గా మనకి ఇప్పుడు ఓకేనా అండి? యా ఓకే. మీరు ట్రెజర్ ఐలాండ్ గురించి చెప్తున్నారు ఎంత అనేది, అక్కడ బ్రేక్ అయింది సార్. యా. సో మనకి ట్రెజర్ ఐలాండ్ అని కొత్త ప్రాజెక్ట్ అండి. ఈ కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి 605 స్క్వేర్ యార్డ్స్ 5 lakhs కోట్ చేస్తున్నాము. సో వెరీ లిమిటెడ్ ప్లాట్స్, 50 plots గా ప్రైస్ పెట్టాము. అండ్ ఇంకొకటి వచ్చేసి అగ్రిఫీల్డ్స్ ఉంటుందండి. ఈ అగ్రిఫీల్డ్స్ వచ్చేసి మీకు 6 lakhs ఉంటుంది, 5 గుంటాస్. దీంట్లో అగ్రిఫీల్డ్స్ కి ఏంటి అంటే 3 types ఆఫ్ రిటర్న్స్ ఇస్తాం మేము. అంటే రెంటల్ ఇన్కమ్ ఇస్తాము, అండ్ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేటర్స్ దాని మీద రిటర్న్స్ ఇస్తాము, అండ్ డేట్స్ మీద ఇన్కమ్ ఇస్తాము. అంటే ఇప్పుడు డేటా మొత్తం మగ్గప్ లా కాకుండా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు హరి గారు షేర్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ప్రొజెక్టెడ్ ఇన్కమ్ మనం 5 గుంటల మీద పెట్టామో మీరు అంతా పీపీటీ ప్రిపేర్ చూడండి ఒకసారి, అసలు ఎలా ఉంది కాన్సెప్ట్ అనేది. దానికంటే ముందు నేను ఇందాక చెప్పినట్టుగా గో త్రూ కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ఏంటి అనేది బ్రేక్ అవుతుంది సార్. కనెక్షన్ ఉన్నారా సార్? మనకి ఇక్కడ ఇచ్చే కంపెనీ రిటర్న్స్ అనేవి ఇక్కడ అగ్రిమెంట్ లో కూడా క్లియర్ గా రాసేసి ఇస్తారండి. మనకి ఏమెంత ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి, చెట్లు నాటిన తర్వాత మనకి ఎప్పటి నుంచి ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ బ్రేక్ అయింది అనుకుంటా. అవును సార్, అవును, జస్ట్ బ్రేక్ అయింది. అగ్రిమెంట్ యా. సో ఇవన్నీ ఉంటాయి. గో త్రూ ఆల్ ది డెవలప్మెంట్స్. మీరు ఆఖరికి మీరు గూగుల్ పిన్ లొకేషన్స్ కి వెళ్ళి మా లొకేషన్ క్లిక్ చేసి అన్ని డెవలప్మెంట్స్ అని కూడా అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మాది ట్రెజర్ వ్యాలీ అని అగ్రిఫీల్డ్స్ అని ఈ రకరకాల ప్రాజెక్ట్స్ గూగుల్ పిన్ కి వెళ్ళి మీరు క్లిక్ చేసేస్తే దాని డెవలప్మెంట్స్ అని కూడా అప్లోడ్ చేస్తాము. యూ కెన్ గో త్రూ ఆల్ ది డెవలప్మెంట్స్, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు. అండ్ గోశాల ఉంటుందండి. గోశాల, డక్ పాండ్, వెల్స్ ఉంటాయి, డ్రిప్ ఇరిగేషన్, కంప్లీట్ సర్క్యులర్ ఇరిగేషన్ ఉంటుంది. అండ్ లాన్స్ ఉంటాయి. అక్కడ కొన్ని రౌండ్ సర్క్యులర్ ఉయ్యాలలు పెట్టాము. ఎంత పెద్దవాళ్ళైనా వచ్చి అక్కడ కూర్చొని కాసేపు పడుకుంటారు. అండ్ క్రికెట్స్ ఉంటాయి, ప్లే ఏరియాస్ ఉంటాయి. అండ్ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ లోకి వెళ్ళిపోతాం. వాటికి వెళ్ళామంటే మొత్తం టెన్షన్ మర్చిపోయి అక్కడ స్పెండ్ వినిపిస్తుందా అండి? రైట్. సో ఇవన్నీ ఉంటాయి. జస్ట్ గో వాకింగ్స్ అండి. సో ఫర్ ఎనీ యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ హరి గారు. సో మన విజిట్ చేశారు, ఆల్ ప్రాజెక్ట్స్ హరి గారు చూశారు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ సంపంగి. ఈస్ ద రైట్ పర్సన్ టు బీ ఇన్ టచ్ విత్. సో మీరు హరి గారితో మాట్లాడవచ్చు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో యూ కెన్ వెరీ మచ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. మేము రిజిస్ట్రేషన్ కూడా స్ట్రిక్ట్లీ అది సార్ది నెట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. ఈ వీడియో చూడండి సార్. అప్పుడు మన సైట్ వీడియో అక్కడ ట్రెజర్ వ్యాలీది. అండ్ ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ యూ కెన్ ఐ మీన్ హరి గారు. ఆ వీడియో ప్లే అవుతుందా సార్? వీడియో ప్లే చేస్తున్నాను ఒకసారి. ఓకే 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 ఓకే. ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్ డ్రోన్ వ్యూ అండి. ఒకసారి చూడొచ్చు మీరు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా. ఇది మన ల్యాండ్ పిక్చర్స్ అండి, అందరూ చూసుంటారు కదా, లైక్ వీడియో. ఓకే. సో ఇక్కడ సార్ ఆల్రెడీ కంపెనీ గురించి వై సంపంగి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్కి కొత్త వాళ్ళే ఉన్నారు. సో కొత్త అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆలోచించక్కర్లేదండి. జస్ట్ మనం ఏంటంటే, కాకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి సేల్స్ అంటే
కొంచెం ఇనిషియల్గా కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. హార్డ్లీ ఒక కంపెనీ గురించి ఒక 5 to 10 అవర్స్ మనకి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ కంపెనీ గురించి కానీ రియల్ ఎస్టేట్ బేసిక్స్ కానీ తెలుసుకున్నట్టయితే ఈజీగా చేయొచ్చు. ఇది చాలా మీరు చేసే జాబ్స్లో 10% ఎఫర్ట్ పెట్టినా రియల్ ఎస్టేట్లో సేల్ అయిపోతుంది. కానీ మీకు జస్ట్ ఒక ప్యాషన్గా చెయ్యాలి. కొంచెం నమ్మి చేయాలి. ఏదో ఒకటి చేస్తున్నామా అంటే చేస్తున్నట్టు కాదు. కొంచెం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తది. మాకే యాక్చువల్‌గా సారు దాదాపు మాకు రమేష్ గారు గాని, సురేష్ గారు గాని దాదాపు 1 ½ ఇయర్ నుంచి కనెక్షన్‌లో ఉండటం జరిగింది. కానీ మేము ఎప్పుడూ గూడా 1 ఇయర్ కూడా కంప్లీట్‌గా సార్ గూడా మమ్మల్ని చెయ్యండి, చెయ్యండి అని జెప్తే మాకు కాన్ఫిడెన్స్ లేకపోవటము, ఏంటంటే కంపెనీ అర్థం జేసుకోవటము, దాదాపు 1 ఇయర్ వరకు మేము స్టడీ చేసి రీసెంట్‌గా 4, 5 మంత్స్ నుంచి అగ్రెసివ్‌గా దిగటం జరిగింది మార్కెట్‌లోకి. లాస్ట్ ఈవెన్ 4, 5 మంత్స్‌లోనే దాదాపు అప్ టు 60+ సేల్స్ వరకు గూడా చేయటం జరిగింది మన టీమ్ ద్వారా. ఓకే. సో, మనకి రియల్ ఎస్టేట్‌లో చాలా అందరికీ గూడా ల్యాండ్ గురించి చాలా ఐడియా ఉంది. ఈవెన్ నిన్ననే మనకొక ఒక టీమ్ ద్వారా అంటే మా ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళాము. జస్ట్ మేము ఒక సేల్ అవుతదేమో అలా ఏమన్నా అనుకున్నాము. అంటే ఒక 2, 3 అవ్వచ్చేమోనని. వారు వెళ్లి సైట్ చూసిన తర్వాత 14 ప్లాట్స్ బుక్ చేశారు. ఓకే. మీరు అర్థం చేసుకోండి. అసలు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా పే చేసే ఆలోచన కానీ, వాళ్ళకి ఎక్కడా గూడా ఫిట్ అవుతదా అని జెప్పేసి ఆలోచన గూడా లేదు. చాలామంది జెప్తారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అది అని గాని, యాక్చువల్‌గా అటువంటిది ఏమీ లేదండి. మన ప్లాట్‌కి సంపంగి రియల్ ఎస్టేట్‌కి మాత్రం మార్కెట్‌తో సంబంధం లేకుండా కొంటారు. ఇప్పుడు మా ప్రోగ్రెస్ కానీ నేను లాస్ట్ 45 డేస్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 30 డేస్ ఆల్‌మోస్ట్ ఆఫీస్‌కే వెళ్ళటం జరిగింది. ఎటువంటి సంబంధం లేదు. రియల్ ఎస్టేట్ అప్ ఉన్నా, డౌన్ ఉన్నా మనకి ఎటువంటి సంబంధం లేకుండా హ్యాపీగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. వాళ్ళకి అగ్రీమెంట్ కూడా ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఇక్కడ కొత్తగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎటువంటి భయాలు పెట్టుకోకుండా ముందు ఇన్నవ్వండి. నేర్చుకోండి. జస్ట్ కొంచెం ఒక 5 టు మినిమమ్ బేసిక్‌గా సార్ చెప్పినట్టు 100 డేస్. 100 డేస్‌లో మనకేంటంటే నేను రెగ్యులర్‌గా ఆన్‌లైన్ మీటింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సార్ అవైలబిలిటీ బట్టి రమేష్ గారితోనైనా, సురేష్ గారి ద్వారా అయినా అవైలబిలిటీ పెట్టుకొని కొంచెము నేర్చుకోవాలండి. ఇప్పుడు చూడండి మనం దాదాపు 16 సంవత్సరాల వరకు ఇంజినీరింగ్ చదివాము. ఆ తర్వాత 20 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత రూ. 1,00,000 2,00,000 సాలరీ రావడానికి కింద మీద పడి కంపెనీ కోసం దాదాపు నెలలోనే దాదాపు 250-300 గంటలు కష్టపడితే 2,00,000 సాలరీ రావడానికి మనం ఎంత కష్టపడుతున్నామో తెలుసు. దాదాపు 250 అవర్స్ వరకు కష్టపడుతున్నాం మంత్లీ. దీంట్లో అంత కష్టపడక్కర్లేదండి చెప్తున్నాను. మీరు మీకున్న పార్ట్ టైమ్‌ని ఈవినింగ్ అవర్స్ ఓకే. మనం అందరం గూడా మోస్ట్‌లీ 6:30, 7:00 వరకు రీచ్ అవుతాం ఇంటికి. వచ్చిన తర్వాత ఈవినింగ్ అవర్స్‌లో 2-3 అవర్స్ ఎలా చెయ్యాలి అనేది కొంచెం నాతో పాటు కమ్యూనికేట్ అయ్యి, నాతో పాటు కంటిన్యూయస్‌గా టచ్‌లో ఉన్నట్టయితే మీకు ఎలా చేయాలి, చేయకూడదనేది జెప్పేసి బేసిక్స్ చెప్తాను. ఎందుకంటే దీంట్లో మేము ఆల్రెడీ మార్కెటింగ్‌లో ఉండి దాదాపు 4 ఇయర్స్ అవుతుంది. నేను ఆల్రెడీ మార్కెటింగ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ గూడా సేమ్ అండి. ఏ మార్కెటింగ్‌కైనా సేమ్ కాన్సెప్ట్. ఇంకా లైక్ ల్యాండ్ పైన మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఐడియా ఉంది. మన ఈ భూమి పైన పుట్టిన ఎవ్వరైనా సరే చనిపోయేలోపు ఒక ల్యాండో, ఇల్లో కొనుక్కోవాలని జెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళ హెల్త్ ఎలాగైనా ఉండండి కానీ ఖచ్చితంగా అయితే ల్యాండ్ పైన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మన పిల్లలకి గాని ఖచ్చితంగా ఇవ్వాలి అని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో, ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి చాలా మందికి ఐడియా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందేంటంటేండి, మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు చెప్పాలి. అది చెప్పకుండా ఎవరు గూడా అనుకోరండి. అందరికీ గూడా మీరు నియర్ అండ్ డియర్ అందరికీ కూడా నిర్మొహమాటంగా నేను చేస్తున్నాను అని చెప్పేసి ఈ డీటెయిల్స్ నాకు నచ్చింది. ఓకే. అవసరమైతే మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టయితే ఇంకా తొందరగా సేల్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. ఓకే. ఏంటంటే కన్వర్ట్ మీరు కనీసం పేమెంట్ అయినా సరే మినిమమ్ పేమెంట్ అయినా చేసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. సైట్ విజిట్ చేయండి. చేసిన తర్వాత హ్యాపీగా, ఈజీగా కన్వర్ట్ అవుతుంది. మీరు దాదాపు యావరేజ్‌గా అండి ఒక 10 మందికి గనక చెప్పినట్టయితే ఈజీగా 3, 4 సేల్స్ అనేది ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అయితాయి. ఇనిషియల్‌గా మీరు 10 మందికి చెప్తే కన్వర్ట్ కాకపోవచ్చు. 100 మందికి చెప్పి చూడండి. యావరేజ్‌గా 100 మందికి చెప్పినట్టయితే మీకు 20-30 సేల్స్ కాకపోతే నా దగ్గరకొచ్చి అడగండి. సార్ ఈ సేల్స్ కావట్లేదు అని జెప్పేసి. ఓకే. మీకు ఏ విధంగా కావాలి? దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఇవన్నీ గూడా పర్టిక్యులర్‌గా మేము నేర్పిస్తామండి. ఇందాక మన సిస్టర్ అడిగారు మాధురి గారు.
కాంటాక్ట్స్ ఎక్కువ లేవు, ఎలా పెంచుకోవాలి అంటే ముందు సార్ చెప్పినట్టు మన నియర్ అండ్ డియర్లోనే మనకు వాళ్ళకి సేల్స్ అవుతాయండి. సేల్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇవాళ నాకు నిన్న 14 సేల్స్ అయ్యాయి. అసలు ఆ క్యాండిడేట్ని ఇప్పటిదాకా చూడలేదు. అది ఫ్రెండ్ ద్వారా వచ్చిన రిఫరెన్స్. ఓకే. వారికి కాన్సెప్ట్ నచ్చి వారు ఇంకొక నలుగురిని తీసుకొచ్చారు. సో ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నాను అని చెప్పేసి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయండి. మనకి ఎక్కడికి పోయినా సపోజ్ మీరు ఏ ఫంక్షన్‌లో పోయినా సమ్ లైక్ రియల్ ఎస్టేట్ మాధురి గారు ఉన్నారు అని చెప్పి అనుకోవాలి. లేకపోతే మనం అనుకుంటున్నాం మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ఎంతమందికి తెలుసండి? చాలామంది ఏమనుకుంటారంటే లైక్ వారు ఓకే ఐటీ జాబ్ చేస్తున్నారో లేకపోతే హోమ్ మేకరో అనుకుంటారు. ఎస్పెషల్లీ నేను కంపెనీలో లైక్ 30 డేస్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు అక్కడ మన హోమ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో అండి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ 2-3 లాక్స్ ఈజీగా ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు దాదాపు మొన్న చూసినట్టయితే బ్యాంకాక్ ట్రిప్‌కి ఎలిజిబుల్ అయ్యారు. దాదాపు 10 మంది లేడీస్ కూడా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్ళటం జరిగింది. అంటే మీరు ఇమాజిన్ చేయండి. ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ఇక్కడ హ్యాపీగా వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ కూడా చాలా మంచి ఇన్‌కమ్‌ని ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. మీరు చేయాల్సిన జాబ్ మానేసి రమ్మని చెప్పి ఎవరికీ సజెషన్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్ట్ టైమ్‌లో చేసుకుంటూ అండర్‌స్టాండ్ చేసుకోండి కాన్సెప్ట్. ఇప్పటివరకు మనకు ఐడియా లేదు. సో, ఆ ఐడియా ఇవ్వడానికి మేమున్నాము. మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే అండి, చూడండి జాబ్ చేస్తూ మన లైఫు ఒకళ్ళకి ఇవ్వడం కాదు. ఓకే. మీరు సార్ చెప్పినట్టు సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా కావడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. చాలామంది చాలా ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టి ఏం చేస్తారంటే, మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము, అది చేస్తాము అని చెప్తారు. ఇక్కడ చూడండి సార్, ల్యాండ్ కంపెనీనే కొన్నది. మొక్కలు వాళ్ళే ఏస్తున్నారు. 15 సంవత్సరాలు లీజ్ వాళ్ళే తీసుకుంటున్నారు. మనం చేయాల్సింది 5% వర్క్ అండి. జస్ట్ రిఫరెన్స్ ఇచ్చేసి, ఇంక మాకే ఇచ్చినట్టయితే మేమే మాట్లాడుతున్నాం. మా బ్రదర్ అక్కడ నవీన్ గారు ఉన్నారు. అక్కడ మొత్తం కోఆర్డినేట్ చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లీడ్స్ మాకిచ్చేసి ఇలా ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యి, వాళ్ళకి ఎవరికైనా మీరు జనరల్‌గా అండి ఎవరినైనా మీరు వ్యక్తిని కలిసినప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అండి. కార్ గుర్తుపెట్టుకోండి. CAR కార్. అంటే ఒకరిని కలిసినప్పుడు వారిలో ఫస్ట్ కస్టమర్‌ని చూడండి. ఓకే. కస్టమర్ కనెక్ట్ కాకపోతే వాళ్ళకి అసోసియేట్‌గా కనెక్ట్ చేసుకోండి. ఓకే. లేదు అంటే రిఫరెన్స్. ఒకవేళ వాడు అసోసియేట్‌గా కూడా లేదు అంటే కొంచెం రిఫరెన్స్ అడగండి. ఈ కార్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మీరు కలిసిన వ్యక్తిలో కస్టమర్ గాని, అసోసియేట్ గాని, రిఫరెన్స్ గాని ఖచ్చితంగా దొరుకుతది. ఓకే. మీరు ఆ రిఫరెన్స్ తీసుకొని ప్రాపర్‌గా ఫాలో అప్ చేసి మన ఆఫీస్‌కి తీసుకెళ్ళినట్టయితే మనం ఆటోమేటిక్‌గా మనకి ఆఫీస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేల్ అనేది ఆఫీస్‌లోనే 80% సేల్ క్లోజ్ అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చిన తర్వాత ఫోన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆఫీస్‌కి రమ్మని చెప్పండి. ఆఫీస్‌లో కంప్లీట్‌గా కార్పొరేట్ స్టైల్‌లో మనకి రియల్ ఎస్టేట్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన సార్‌తో గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారక్కడ. అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ జేసిన తర్వాత 80% సేల్ అక్కడే క్లోజ్ అవుతుందండి. వారికి ఎవరికైతే నచ్చిందో తర్వాత మనం నారాయణ ఖేడ్‌కి సైట్‌కి విజిట్‌కి సండే ఉంటుందండి. సండే రోజు చూసినట్టయితే అక్కడ ఒక కంప్లీట్‌గా ఒక జాతరలాగా ఉంటుంది. లైక్ ఏంటంటే దాదాపు ఒక 300 వరకు గూడా మనకు వస్తుంటారు. ఎవ్రీ వీక్ దాదాపు ఒక 50-100 సేల్స్ గూడా అవుతుంటాయండి మన వీక్లీ గూడా. లైక్ ఏంటంటే మనకి అక్కడ మీరు సండే రోజు సైట్‌కి తీసుకురాగలగాలి. ఓకే. కొన్ని బేసిక్స్ మనం ఏంటంటే చూడండి చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒక 10 మందికి చెప్తారండి. 10 మందికి జెప్పి అక్కడే ఆగిపోతారు. అరే! నాకెవరు కనెక్ట్ కావట్లేదు అని. అలా ఎలా అవుతారు సార్? జస్ట్ మీరు నేర్చుకోవాలి గదండీ! మనం ఇమ్మీడియేట్‌గా చాలామంది చేసే తప్పేంటంటే ఫస్ట్ డే నుంచే సేల్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అది ఎప్పుడూ జరగదు. మీరు జస్ట్ నేర్చుకోవాలండి. 16 సంవత్సరాలు చదివి 20 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత 2,00,000 సంపాదిస్తున్నారు. ఇక్కడ సార్ చెప్పారు. 10,00,000 ఈజీగా చాలామంది మేము ఆడ సైట్‌లో చూసాము ఆఫీస్‌లో 10,00,000 తీసుకునే మంది పదుల సంఖ్యలో ఉన్నారు. కంపెనీ నుంచి. ఓకే. సార్ జస్ట్ లైక్ మాకు 95% పని జేసి పెడుతున్నారు. మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి 5% వర్క్ మాత్రమే మనం జేయాలి అంతే. ల్యాండ్ వాళ్ళే జేస్తున్నారు. మొక్కలు నాటుతున్నారు. 15 ఇయర్స్ మెయింటెనెన్స్ జేస్తున్నారు. మనం రిఫరెన్స్ తీసుకొచ్చేసి హ్యాపీగా జస్ట్ నాకో లేకపోతే మా బ్రదర్‌కో, సార్‌కో కనెక్ట్ చేపించినట్టయితే మేము మాట్లాడతాం. సైట్ విజిట్‌కి తీసుకెళ్తాము. సో, మాతో పాటు రెగ్యులర్ టచ్‌లో ఉన్నట్టయితే వాళ్ళకి సేల్ క్లోజ్ అయిపోతది. చూడండి ఫస్ట్ సేలే అంటే చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కొంటారని కాదు. కొంతమంది అపార్ట్‌మెంట్‌లు కొంటారు, విల్లాలు కొనాలనుకుంటారు, కొంతమంది శ్రీశైలం రోడ్‌లు కొనాలనుకుంటారు. కానీ వాళ్ళని మనమేం చేయాలి అనుకుంటే ఎవరికైతే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉందో వాళ్ళని మన ల్యాండ్‌లోకి కన్వర్ట్ చేయగలగాలి ఈజీగా. ఓకే. ఎందుకంటే మనది పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కాదండి. హార్డ్‌లీ 6,00,000కి ఒక ల్యాండ్ వస్తుంది. నేను దాదాపు 15 సంవత్సరాలు గల్ఫ్‌లో ఉన్నా సరే,
దాదాపు 200 గజాలు ఒక 4-5 ప్లాట్లు కొనుక్కోగలిగింది తప్ప 600 గజాలు ఎప్పుడు కొనుక్కోలేని పరిస్థితి. ఓకే. ఇప్పుడు మనకు అనిపించవచ్చు అది దూరంగా ఉందని చెప్పేసి. ఒకప్పుడు నేను శంషాబాద్ దగ్గర కొన్నప్పుడు అక్కడ 5,000 గజం ఉండేది. ఒక 7-8 ఏళ్ళ సంవత్సరం క్రితము. ఇప్పుడు దాదాపు 20,000 గజం అయిపోయింది ఇప్పుడు అక్కడ. సో అలానే ప్రతి ఒక్కటి ఈ భూమి పైన సప్లై లేనిది ఏదైనా ఉంది అంటే అది భూమే అండి. ఓకేనా? సో పాపులేషను మరీ ఘోరంగా పెరిగి ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. కానీ ల్యాండ్ మాత్రం పెరగట్లేదు. సో ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అద్భుతం. అది నెక్స్ట్ జనరేషన్కి చూడండి, ఇప్పుడు మీరు పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో మీతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ 3 జనరేషన్స్ తర్వాత కూడా మనం పెట్టిన ఖర్జూర చెట్టు అనేది 80 నుంచి 120 సంవత్సరాలు ఉంటుందండి. ఓకే. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. కనీసము మన ఫోర్ ఫాదర్స్ మనకేమి ఇచ్చిపోలేదు. కనీసం మనం పోయేటప్పుడు మన గ్రాండ్ చిల్డ్రన్కి చెట్లు ఇచ్చి కనీసం పోయినట్టయితే వాళ్ళకి వాళ్ళు తాతయ్య ఇచ్చిపోయారని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు. అర్థమైందా? ఒక 3 జనరేషన్స్ వరకు కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇందాక లైక్ మన ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఒకళ్ళు అడిగారు. యాక్చువల్గా వారు కూడా నారాయణఖేడ్లో ఇది ఒక సైట్ వెంచర్ చేశారట. కానీ అక్కడ ఏమైందంటే వాళ్ళు కనీసము బాండ్ పేపర్ పైన కూడా ఈ మనీ ఇస్తామని చెప్పేసి రాయకుండా లెటర్ హెడ్ పైన రాసేసి ఇస్తున్నారట. సో వారికి నచ్చక ఆ కంపెనీ అనేది వారు వదిలేయడం జరిగింది. సో ఇక్కడ మన కంపెనీ బాండ్ పేపర్ పైన ఫ్రాంక్లింగ్ చేసేసి ఈ రిటర్న్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా రిటర్న్ కూడా రాసేసి ఇస్తున్నారండి మనకి అగ్రిమెంట్లో. ఇందాక కాపీ చూపెట్టాను మీ అందరికీ కూడా. ఆ కాపీ లీగల్ అడ్వైజ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కంపెనీ చాలా మనకి డైరెక్ట్గా ఓనర్ గారు CEO గారు ఫుల్ టైం అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు ఈ టైం అయినా దాదాపు 9:30 అవుతున్నా సరే సార్ మనకి టైం ఇచ్చారు. సో మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మేమైనా సరే ఒక చిన్న మాట హరి గారు. సో ఇందాక హరి గారు మాట్లాడే లీగల్ పరంగా వస్తే అండి, మీకు 1954 నుంచి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవచ్చు. పహానీస్, కాస్ట్ ఆఫ్ పహానీస్ అని ఉంటాయి, అది వెరిఫై చేసుకోవచ్చు. మీకు లీగల్ ఒపీనియన్ ప్రొవైడ్ చేస్తాం మేము. అంటే ఏవే సర్వే నెంబర్స్ తీసుకున్నామో దాని తాలూకు సర్వే నెంబర్, అంటే బిఫోర్ పర్చేజ్ కంటే ముందు వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ధరణిలో మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్ ల్యాండ్సా, ప్రాహిబిటెడ్ ల్యాండ్స్ అని కూడా చూసుకోవచ్చు. తర్వాత పర్చేజ్ జరిగినాక మేమేది ఇప్పుడు దాకా మాట్లాడాము కాన్సెప్ట్ వైజ్ కానీ రిటర్న్స్ పరంగా ఏదైతే ఉన్నాయో అది క్లియర్ గా రాసి లీగల్ గా ఫ్రాంకింగ్ చేయించేసి నోటరీ అటెస్టేషన్ చేయించేసి ఆ డాక్యుమెంట్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిది కూడా ఒక సిస్టమేటిక్ ప్రాసెస్. అండ్ ఈ రోజు వరకు మాకు 3,000 మంది కస్టమర్స్ ప్లస్ ఉన్నారు. ఆ 3,000 మంది ప్లస్ కూడా రైతు బంధు పడుతుంది. అంటే ఇలా కస్టమర్ ఒకసారి ఎంటర్ అయిన అగ్రికల్చర్ విషయంలో అంటే అన్ని కంపెనీలు ప్రాసెస్ లో చూసుకుంటూ పోతుంది. అండ్ ప్రతి కస్టమర్ కూడా ఒక 3 to 4 టైమ్స్ అసలు సైట్ ఏం జరుగుతుంది అనేది ప్రతి డెవలప్మెంట్స్ అనేది షేర్ చేస్తాము. అండ్ ఇలా ప్లాట్ ఉన్న ప్రతి కస్టమర్ కూడా వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ ఎక్కడ వస్తుందని చూపించి దానికి సంబంధించిన బోర్డ్స్ కూడా పెడతాం మనం. అంటే బిలాంగ్స్ టు సో అండ్ సో అండ్ ఎక్కడ వస్తుంది ఏందనేది కూడా చూపిస్తాం. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ దట్ ఈస్ అగ్రిమెంట్ అండి. అగ్రిమెంట్ మీకు హరి గారు చూపిస్తున్నారు. మ్యాపింగ్ పరంగా కానీ GIS GPS కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి రిమోట్ సెన్సింగ్ కోసం కూడా మన IIT తిరుపతి వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాము. సో కాబట్టి హరి గారు, సో ఫర్దర్ ఏదున్నా సరే యూ కెన్ బీ విత్ దెమ్ టచ్ అండి. ఇంకేదైనా ఉన్నా కూడా నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది మళ్ళీ ఇప్పుడు 9:20కి. సో ఫర్దర్ గా ఏదైనా ఉన్నా కూడా యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా ఎవరైతే మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో. సో ట్రస్ట్ మీ, నేను అమెజాన్ లో 4 years డెవలప్మెంట్ చేశాను. అంటే లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. సో మనకి 2015 నుంచి 19 వరకు అమెజాన్ లో చేశాను. సో దాంట్లో చూడని ఇన్కమ్ దీంట్లో చూస్తున్నాను. అండ్ సివిల్ సైడ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ చేశాను, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో దాంట్లో కూడా నేను ఇంటర్వ్యూస్ లో నేను అవ్వలేదు. అక్కడి నుంచి డిప్రెషన్ ఉన్నప్పుడు మా బ్రదర్ ఎవరైతే కంపెనీ చైర్మన్ ఉన్నారో నన్ను దీంట్లో తీసుకొచ్చారు. నా ఏజ్ వచ్చేసి 31 అండి. నేను తిరిగిన కంట్రీస్ వచ్చేసి 12 కంట్రీస్. నేను ఇక డబ్బు పరంగా అంటారా, నేను లెక్కలేనంత డబ్బు చూశాను ఇప్పుడు వరకు కూడా ఈ ఏజ్ లో. అండ్ ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినాక నాకు అమెజాన్ లో కొంచెం వెళుతుండేది. సో ప్రతిసారి నెల రాగానే మంత్ ఎండ్ వచ్చేసరికి చాలా క్యాలిక్యులేటర్ ఖర్చు పెట్టేటోడిని. బట్ నేను వాడే ఈ రోజు ప్రతి దగ్గర నుంచి కూడా మీరు నమ్ముతారో నమ్మరో నా ఒంటి మీదనే 50 లక్షల బంగారం ఉంటది. నేను ఇందా మాట్లాడేటప్పుడు నా రింగ్స్ చూసుంటారు మీరు. నా వాచ్ కానీ, నా రింగ్స్ కానీ, నేను వేసుకునే గోల్డ్ కానీ జస్ట్ 50 lakhs నా బాడీ పైన ఉంటుంది. సో మొన్న నేను వచ్చినప్పుడు అనిల్ గారు ఉట్టి ఖాళీగా వచ్చాను, దుబాయ్ వస్తున్నాను కదా, అబుదాబి వస్తున్నాను కదా, వేసుకొని రాలేదు. బట్ ఇండియాకి వచ్చి నన్ను చూడొచ్చు, కంపెనీ నా ఊళ్ళంతా బంగారమే ఉంటది. సో కాబట్టి నన్ను ఎవరైనా పట్టుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఒంటి మీద తీసుకోవచ్చు వాళ్ళు. సో కాబట్టి
ఇవన్నీ ఎక్కడ పాసిబుల్ అవుతాయండి? ఓన్లీ రియల్ ఎస్టేట్ లో పాసిబుల్ అవుతాయండి. దట్ ఇన్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్. సో మీరు నిర్మోహమాటంగా నిందా చెప్పినట్టుగా యూ కెన్ రీసెర్చ్ అబౌట్ కంపెనీ. మా కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి. సో మీకు ఏ ఫర్దర్ ఉన్నా కూడా హరి గారు విల్ బి ద రైట్ పర్సన్ టు కాంటాక్ట్. ఎందుకంటే నిన్న హరి గారు నవీన్ గారి టీమే టాపర్స్ అండి. వాళ్ళ కంపెనీలో వాళ్ళ టీం వచ్చేసి టీమ్ ఎమిరేట్స్. సో నిన్న గత వీక్ టాపర్స్ వచ్చేసి వాళ్ళే చేస్తారు. సో క్లోజ్ టు 27 సేల్స్ ఇచ్చారు లాస్ట్ వీక్ లో వాళ్ళు. సో దే ఆర్ ద టాపర్స్ ఫర్ ద వీక్. సో కాబట్టి దాని కూడా మీకు కంగ్రాచులేషన్స్ హరి గారు, నవీన్ గారు. థ్యాంక్ ఓకే అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఓపిక్ గా విన్నారు. విన్నందుకు కానీ చాలా థ్యాంక్స్. సో ఏదున్నా ఫ్రమ్ హియర్ హరి గారి విల్ టేక్ ఓవర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం ఉంటారా సార్? ఒక్క నిమిషం. అండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి సార్ అంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. హరి గారు. చెప్పండి. చెప్పండి. సార్ సురేష్ గారు నమస్కారం సార్. ఇప్పుడు ఇందాక సార్ నమస్తే. చెప్పారు కదా అగ్రిమెంట్ రిలేటెడ్ గా జరిగింది అని చెప్పేసి, అది నేనే Yes. సార్. నేను ఆల్రెడీ పాస్ట్ 1 year నుంచి నారాయణ ఖేడ్ లో ఫార్మ్ ల్యాండ్స్ లో సేల్ చేశారు అరౌండ్ ఒక 10 plots వరకు ఒక కంపెనీ అండి. నుండి. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ లో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను సార్. ఏంటంటే రీసెంట్ గా మీకు తెలుసుంటే జిఎస్ఆర్ ఫార్మ్స్ అని కానీ ఇలా కొన్ని కంపెనీస్ ఫేక్ చేయడం వల్ల నారాయణ ఖేడ్ మీద ఒక నెగిటివిటీ జనాల్లో పడింది, ఎస్పెషల్లీ Mhm. హైదరాబాద్ లో. ఇప్పుడు మన పాయింట్ ఇప్పుడు మీరు చూపించిన డెవలప్మెంట్ కానీ మీరు ఏదైతే వీడియోలో చూపించారు కానీ ఇదంతా కూడా 100% ట్రస్ట్ అని అనిపించింది. మేబీ సైట్కి వచ్చిన తర్వాత ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం మాకు పెరుగుతుంది. బట్ అవును. మీరు యాక్చువల్లీ CEO అన్నారు కాబట్టి నేను టాపిక్ మీ దగ్గర రేస్ చేశాను సార్. డోంట్ మైండ్ ఫర్ ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ నారాయణ ఖేడ్ లో సేల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివిటీని డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ఫేస్ చేసే పాయింట్ నెగిటివిటీ సార్. నాకున్న ఒక Okay. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ గా నాకే ఎక్స్పీరియన్స్ ఎక్కువేం కాదు, నాది 1 year ఎక్స్పీరియన్స్. బట్ కొత్తగా వచ్చే వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు కాబట్టి దాన్ని ఎలా డిఫెండ్ చేయాలి అనేది కూడా మీరు వాళ్ళని అడ్వైస్ చేస్తే బాగుంటుందని నా చిన్న సజెషన్స్. యా షూర్ అండి. జగన్ గారు అండి? ఎస్ సార్, నా మీ పేరు. పేరు జగన్? ఓకే, జగన్ గారు హాయ్ అండి. సో ఇక్కడ నేను అనేది ఏందో ఒకటే అండి, నారాయణ ఖేడ్ అనే కాదు, ఎవ్రీవేర్ కూడా మనకి అన్ని కంపెనీస్ సూపర్ అని నేను అనను, అట్లా అని అన్ని కంపెనీస్ ఫేక్ అని కూడా నేను అనను. దేర్ ఆర్ సో మెనీ గుడ్ కంపెనీస్, దేర్ ఆర్ సో మెనీ బ్యాడ్ కంపెనీస్. ఇదే నారాయణ ఖేడ్ లో దేర్ ఆర్ క్లోజ్ టు 30+ కంపెనీస్ ఉన్నాయండి. వారానికి ఒక 2 కంపెనీస్ యాడ్ అవుతున్నాయి, ఒక 2 కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి ఒక వారంలోనే. సో మీరు చెప్పిన ఇందాక కొన్ని కంపెనీస్ నేమ్స్ చెప్పారు, అండ్ ఐ డోంట్ వాంట్ స్పీక్ అవుట్ దోస్ నేమ్స్. అలాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, చాలా చేస్తారు. మీరు అన్నది 100% వాస్తవం. నారాయణ ఖేడ్ మీద ఫర్ షూర్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. బట్ కమింగ్ టు అస్, గత 2.5 years నుంచి నేను అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎవరైతే ఫస్ట్ అంటే మా గురించి తెలియని వాళ్ళు కూడా, సంపంగి అనేది తెలియని కాన్సెప్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేము వాళ్ళకి ఒకటే చెప్తాం, ఫస్ట్ మా ఆఫీస్కి రండి అని చెప్తాం. వచ్చినాక ఆఫీస్ లో విల్ గివ్ దెమ్ కంప్లీట్ ప్రెజెంటేషన్. అంత ప్రెజెంటేషన్ ఇచ్చి వాట్ వీఆర్ డూయింగ్, సో వై సమ్మన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సంపంగి అన్ని తర్వాత వాళ్ళని సైట్కి తీసుకెళ్తాం. సైట్ లో ఒక 1 hour వాళ్ళని వదిలేస్తాం, మేము డిస్టర్బ్ కూడా చేయం. మీరు అంతా కూడా తిరిగి రండి అని చెప్పేస్తాం. సైట్ లో అన్ని చూసి వాళ్ళు కూర్చున్నాక అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ ఓన్లీ మన సేల్ కి ముందుకు తీసుకెళ్తాం. సో ఇక్కడ గ్రూప్ లో ఉన్న ఇప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి నేను ఒక్కటే సజెషన్ ఏం చెప్తాను అంటే, డెఫినెట్ గా మనకి ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక కూడా హైదరాబాద్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం కూల్ చేస్తున్నారు వాళ్ళు. సో దీనికి సంబంధించి మనం వచ్చేటప్పుడు అంటే కస్టమర్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, సో బేసిక్ అంటే ఇనిషియల్ గా ఒక ట్రస్ట్ మీరు క్రియేట్ చేయండి. ట్రస్ట్ ఇన్ ద సెన్స్, మేము ఏమంటున్నాము, మీరు జస్ట్ ఆఫీస్ వరకు మాత్రమే తీసుకురండి కస్టమర్, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఆస్క్ దెమ్ టు వాక్ టిల్ ఆఫీస్ బేసింగ్ ఆన్ దర్ కంఫర్టబుల్ టైమింగ్స్. వీఆర్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ 9 to నైట్ 9:30 వరకు కూడా అవైలబుల్ ఉంటాం ఆఫీస్ లో. ఈ టైమ్స్ లో జస్ట్ ఒక ఆఫీస్ వరకు మీరు వాకింగ్ చేయించండి వాళ్ళని. తర్వాత మేము మాట్లాడినాక వెన్ దే విజిట్ ద సైట్, ఇఫ్ దే లైక్ దే కెన్ గో ఫార్వర్డ్. అంతేగాని మేము అసలు ఫోర్స్ చేయమండి. సేల్స్ కోసము ఉన్నది లేనట్టుగా ఇవాళ మీకు రేపే డెవలప్మెంట్ అవుతుంది, ఎల్లుండే డెవలప్మెంట్ అవుతుంది, మీకు రేపొద్దున ఇది చేస్తాం, రేపొద్దున అది చేస్తాం, ఇవన్నీ మేము చెప్పాము. వీ వాంట్ టు బి ప్రెటీ మచ్ ట్రాన్స్పరెంట్, క్లియర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ టైంలో డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ టైం నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతాయి, ఈ టైం వరకు ఇస్తాము. ఒకవేళ డెవలప్మెంట్స్ మీరు చేయకపోతే మా పైన మీరు ఈ యాక్షన్ తీసుకోవచ్చు, ఒకవేళ రిటర్న్స్ ఇవ్వకపోతే నా పైన ఈ యాక్షన్ తీసుకోవచ్చు. అక్కడ ఉన్న లోకల్ జ్యూరిస్డిక్షన్ లాస్ ఏంటి, సో ఏ పరిధిలో వస్తాయి, ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా క్లియర్ మెన్షన్ చేసేస్తాం డాక్యుమెంట్స్ లో. సో ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా ముందే వెరిఫై చేసుకోమని చెప్తాం. ఇంక్లూడింగ్ మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఆర్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయమని చెప్తాము. సో డెఫినెట్ గా అండి, వీఆర్ ఇన్ ద వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అంటే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి,
సాధు జంతువులు ఉన్నాయి. సో రకరకాలు ఉన్నాయి. అట్లనే కంపెనీస్లలో కూడా మంచి ఉన్నాయి. అండ్ మీరు ఇందాకనే ట్రస్ట్ వర్తి ఉన్నాయి, ఫేక్ ఉన్నాయి, మోసం చేసే వాళ్ళు వచ్చి, సో ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సో ఇవన్నీ దాటుకొని సేల్ చేయడం ఎలా నారాయణగేడ్లో అన్నప్పుడు, డెఫినెట్లీ నారాయణగేడ్ గురించి తెలిసిన వాళ్ళకి సంపంగి గురించి తెలిసే ఉంటుంది. సంపంగి అనగానే ఓకే వీళ్ళ పర్లేదు వెళ్ళొచ్చు అనేది వస్తుంది. ఒకవేళ మా గురించి తెలియనప్పుడు మా గురించి తెలియజేయండి మీరు. మా డాక్యుమెంటేషన్ పరంగా మీకు అన్ని షేర్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఇట్స్ ఓపెన్ బుక్ అండి, నథింగ్ ఈస్ హిడెన్. లోపల ఒకటి దాచిపెట్టుకొని సేల్ అయ్యేంత వరకు అలాగా మాట్లాడే అట్లాంటి ఉండదు. నా దగ్గర ఈ రోజు కొన్న ఫస్ట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతనితోటి అలాగే మాట్లాడతాము. ఈ రోజు కొనబోయే కస్టమర్తో అలాగే మాట్లాడతాము. ఇంకా కొందాము అని పోస్ట్ పోన్ చేసిన కస్టమర్తో కూడా అలాగే మాట్లాడతాము. సో నోవేర్ కొన్నాడు కదా, ఆయన పని అయిపోయింది కదా, దాన్ని పట్టించుకోకపోయినా ఏం కదా అనేది అయితే ఉండదు. సెకండ్ 100% గ్యారంటీ మీరు ఎవరిని మా దగ్గర ఇంట్రడ్యూస్ చేసినా కూడా మిమ్మల్ని తలదించుకునే పని అయితే కంపెనీ చేయదు. ఇదైతే 100% అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతాము. ఈ రోజు వరకు అయితే మాకు రిమార్క్ రాలేదు. యూ కెన్ చెక్ అవర్ గూగుల్ రివ్యూస్ అండి. సో 5 out of 5 ఉంటుంది మాది రేటింగ్. అది మేమేం కొనుక్కున్న రేటింగ్స్ కాదు, కస్టమర్ జెన్యున్ గా రాసిన రేటింగ్స్ అన్ని కూడా. అది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకటే థింగ్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కస్టమర్ని జస్ట్ ఆఫీస్ వరకే తీసుకురండి, సైట్ కూడా అవసరం లేదండి. జస్ట్ గెట్ దెమ్ టు ఆఫీస్ అంతే. అక్కడ నుంచి విల్ టేక్ ఓవర్. వాళ్ళకి ఎలా ట్రస్ట్ క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అన్ని కూడా ప్రాక్టికల్ గా చూపిస్తాం జగన్ గారు మొత్తం కూడా. థ్యాంక్ యూ సార్. ఇది పాయింట్ Yeah. నేను అడ్రస్ చేసింది. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారన్నారు కాబట్టి నాకున్న ఒక Okay. చిన్న ఎక్స్పీరియన్స్ తో వీళ్ళందరూ ఒక స్టెప్ తీసుకునేటప్పుడు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనేది కోరుకుంటాం అందరం కూడా. సో డన్ డెఫినెట్లీ గుడ్ పాయింట్ రేజ్ చేశారు వాస్తవానికి. అందుకనే సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ షేరింగ్ ద క్లియర్ పాయింట్స్ సార్. యా ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. సార్ మరి ఎగ్జిట్ అవుతారు, ఓకేనా సార్? మీకు సార్ ఎగ్జిట్ అవుతారు, ఓకేనా అందరికి? రైట్, యా థ్యాంక్ యూ అండి. సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా. హరి గారు థ్యాంక్ యూ, నవీన్ గారు థ్యాంక్ యూ, ఎవ్రీబడి థ్యాంక్ యూ. Thank you, బాయ్ అండి, sir. గుడ్ నైట్, టేక్ కేర్. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ డీటెయిల్ ఎంతమందికి తెలియదండి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఐడియా ఉందా అందరికి? టైం ఉందా? ఒక 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాజెక్ట్ డీటెయిల్. యా సార్, డెఫినెట్లీ చెప్పండి సార్, పర్లేదు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, యాక్చువల్గా మన ప్రాజెక్ట్ డీటెయిల్ ఒక్క నిమిషం. ఓకే, మన ల్యాండ్ వచ్చేసి అండి లైక్ 600 యాడ్స్ వచ్చేసి అంటే 5 గుంటలు అంటారు కదా, 5 గుంటలు వచ్చేసి షేరింగ్లో కనిపిస్తుంది కదా. హలో ఎవ్రీవన్. Yes, yes. ఓకే, సో మన ల్యాండ్ వచ్చేసండి 605 గజాలు వచ్చేసి లైక్ 6.5 lakhs ఉంటుందండి. మన వెంచర్ పేరు వచ్చేసి మన అగ్రిఫీల్డ్ అనే వెంచర్. ఓకే, దీంట్లో మనకి 10 ఖర్జూర చెట్లు అనేది తీసుకొచ్చి నాటుతారండి. ఒక్కొక్క ఖర్జూరం చెట్టు ఎలా అంటే, మనం ఖర్జూరాల్ని 2 విధాలుగా డెవలప్ చేస్తారు. ఒకటి విత్తనం ద్వారా మన ఊళ్ళలో తినేసి బయటపడేస్తే ఖర్జూరము పెరుగుతూ ఉంటుంది కదా, చెట్లు మన ఊళ్ళలో చూసుంటాం చాలా. రెండో పద్ధతి వచ్చేసి టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే, తల్లి మొక్క ఏదైతే బాగా పెరిగిందో ఒక్కొక్క చెట్టుకి ఒక 500 kgs వరకు వస్తున్న ఖర్జూర మొక్కలు వస్తున్న చెట్టుని, ఆ టిష్యూస్ని తీసుకొని దాన్ని ల్యాబ్లో 1.5 year ల్యాబ్లో ఉంచుతారండి. సౌదీ నుంచి మనకి క్లోన్ బయోటెక్నాలజీ అనే ల్యాబ్ ద్వారా టైఅప్ చేసుకోవడం జరిగింది. అక్కడ 1.5 year అక్కడ ల్యాబ్లో డెవలప్ చేస్తారు. అది ఎలా డెవలప్ చేస్తారంటే, ఎక్స్ట్రీమ్ వెదర్ టెంపరేచర్స్లో లైక్ టూ మచ్ కోల్డ్, టూ మచ్ హాట్ టెంపరేచర్లో ఉంచేసి చెక్ చేస్తారు. నెక్స్ట్ సౌత్ పోల్, నార్త్ పోల్లో ఉంచి కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ కండిషన్లో బతికిన మొక్కను మాత్రమే తీసుకొచ్చేసి మన ఇండియాలో దాదాపు ఒక 6 నెలల వరకు క్వారంటైన్లో ఉంచడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 1.5 to 2 years అయిన మొక్కని తీసుకొచ్చేసి మన ల్యాండ్లో నాటు పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఏమవుతుందంటే, మనకి యావరేజ్గా 605 గజాలు ఇందాక చెప్పాను కదండి, 6.5 lakhs ఉంటుంది. దాంట్లో 10 ఖర్జూర చెట్లు, దాంట్లో 9 ఫీమేల్ ఉంటాయి, ఒక మేల్ ఉంటుంది. ఓకే, సో పాలినేషన్ కోసం మేల్ చెట్టు అనేది అవసరం. దీంట్లో ఏం చేస్తుందంటే, మేల్ చెట్టు వచ్చేసి ఫ్లవరింగ్ అనేది ముందు రావడం జరుగుతుంది. ఫీమేల్ వచ్చేసి లైక్ ఫ్లవరింగ్ వచ్చేసి తర్వాత వస్తుంది, అంటే 1 month తర్వాత వస్తుంది. ఇక్కడ జనరల్గా ఏ చెట్లకైనా మనకి బీస్ ద్వారా లేకపోతే ఏదైనా పక్షుల ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే పాలినేషన్ అనేది జరుగుతుంది. కానీ ఖర్జూర చెట్టుకి ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మేల్ చెట్టుది వచ్చేసిన ఏదైతే ఫ్లవరింగ్ ఉందో దాన్ని కట్ చేసి పెట్టుకొని దాన్ని
సేవ్ చేసి దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రాపర్గా 1 మంత్ తర్వాత మాన్యువల్గా పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడైతే మాన్యువల్గా పాలినేషన్ కరెక్ట్గా జరుగుతుందో మనకేంటంటే ఈల్డ్ అనేది ప్రాపర్గా వస్తుంది. జనరల్గా ఇప్పుడు ఇందాక చెప్పారు కదా 2 ఇయర్స్ మొక్క ఏదైతే తీసుకొచ్చి ల్యాండ్లో నాటి పెట్టామో అది 4th ఇయర్ తర్వాత నుంచి మనకి ఈల్డ్ రావటం అనేది స్టార్ట్ అవుతుంటుంది. అది ఏ విధంగా వస్తుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి సార్, లైక్ 4th ఇయర్ నుంచి ఒక్కొక్క చెట్టుకి 50 నుంచి 70 కేజీల ఓకే ఈల్డ్ అనేది వస్తుంది ఒక్కొక్క చెట్టుకి. అందరికీ కనిపిస్తుంది కదా 50 to 70 కేజీస్ ఈల్డ్ వస్తుంది. ఓకే, దాన్ని మార్కెట్లో ఒక 100 రూపీస్ లొక్కన చొప్పునైనా సరే సేల్ చేసినా సరే యావరేజ్గా ఒక్కొక్క చెట్టుకి 5,000 నుంచి 7,000 రూపాయలు వస్తే టోటల్గా 9 ట్రీస్ నుంచి మనకి 45,000 నుంచి 63,000 వరకు వస్తుందండి. దాంట్లో 50% ఇన్కమ్ ఏం చేస్తుందంటే కంపెనీ వాళ్ళు మొత్తం మెయింటెనెన్స్ చేసినందుకు 50% వాళ్ళు తీసుకుంటారు, 50% మనకి ఇస్తారు. సో యావరేజ్గా మనకి 22,500 నుంచి 31,500 వరకు కూడా మనకి రిటర్న్స్ వస్తాయి. అలా 4th ఇయర్లో. అలా 5th ఇయర్కి వచ్చేసరికల్లా చెట్టు ఎప్పుడైతే ఏజింగ్ అనేది పెరుగుతూ ఉంటుందో లైక్ 4th ఇయర్ 5th ఇయర్ 6th ఇయర్ ఇలా పెరుగుతూ పోతుందో మనకి ఈల్డ్ అనేది పెరుగుతూ పోతుంది. 5th ఇయర్ 6th ఇయర్ 7th ఇయర్ ఇలా చూసినట్టయితే 8th 9th ఇయర్ వచ్చేసరికల్లా దాదాపు ఒక్కొక్క చెట్టుకి 400 నుంచి 500 కేజీల వరకు కూడా మనకి ఈల్డ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మనకి యావరేజ్గా ఇన్ఫ్లేషన్ రేట్ కన్సిడర్ చేసుకున్నా మనకి అప్పుడున్న రేట్ ప్రకారం కన్సిడర్ చేసుకున్న 270 రూపాయలకి బయట అమ్మగలిగిన యావరేజ్గా మనకి ఒక్కొక్క 5 గుంటల నుంచి మనకి యావరేజ్గా 5 లక్షల రూపాయల వరకు కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 5 లక్షల రూపాయల ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి చాలా మంది ఇప్పుడు గంధపు చెక్కల మొక్కలు అయిందారు సార్ కూడా చెప్పారు ఒక ఎగ్జాంపుల్గా. గంధపు చెక్కల మొక్కలు నేను కూడా ఒక 2 ప్లాట్స్ కొనడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా గంధపు చెక్కలు ఎర్రచందన మొక్కలు ఎవరైనా సరే అమ్మినోళ్ళు కానీ లైక్ కొన్నోళ్ళు కానీ ఎవరు లేరు. అది ఈల్డ్ వచ్చింది ఇప్పటిదాకా కూడా. సో అవి వాళ్ళు చెప్పి అమ్ముతారు. మినిమం ఏదైనా గంధపు చెక్కలకి ఈల్డ్ రావాలంటే మినిమం 30 నుంచి 40 ఏళ్ళు పడుతుందండి. అది కూడా పర్టికులర్ సాయిల్ సపోర్ట్ అయితేనే మనకి సపోర్ట్ చేస్తేనే ఆ ఈల్డ్ రావడం అనేది జరుగుతుంది. సో కానీ ఇక్కడ మనకు ఖర్జూరేట్ చెట్టు చూసినట్టయితే హ్యాపీగా మీరు మనం అందరం కూడా చాలామంది ఇక్కడ యూఏఈ నుంచి ఉన్నారు, ఇండియాలో కూడా చాలామంది ఇక్కడ మనకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖర్జూరం యొక్క విశిష్టత ఏంటో చాలామందికి తెలుసు. జనరల్గా ఏంటంటే ఖర్జూర చెట్లు మనకేంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ లైన్ డేట్స్ చూసినట్టయితే లైన్ డేట్ సిరప్ అవన్నీ కూడా చాలామంది తాగుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టు టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ అయిన ఒక్కొక్క చెట్టు ఖరీదు 6,500 రూపాయలు అవుతుందండి. మనకి 1.5 ఇయర్ అయినా ఏజ్ ఉన్న చెట్టును తీసుకురావడానికి 6,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఎకరం చూసినట్టయితే 80 మొక్కలు నాటుతారు. ఇక్కడ ఎందుకు 80 మొక్కలే ఎకరంలో అంటే చెట్టుకి మధ్య 23 ఫీట్ గ్యాప్ ఉండాలి. ఓకే, ఆకులు ఇవన్నీ టచ్ కాకుండా 23 ఫీట్ గ్యాప్ ఉంటుందండి. ఈ గ్యాప్లో మనం ఏం చేస్తామంటే మనకి అంతర్ పంటలుగా ఇది డ్రాగన్ ఫ్రూట్స్ కానీ లైక్ మనకి ఇంకోటి ఏదైనా తైవాన్ జామ కానీ వేస్తామన్నమాట. సో ఈ కమింగ్ టు ది డేట్స్ గురించి వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఏదైతే ఇందాక చెప్పానో మనకి 10వ సంవత్సరం నుంచి అప్ టు 400 to 500 కేజీస్ వరకు కూడా మనకి డేట్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదే మార్కెట్ ఇచ్చిన తర్వాత మార్కెట్లో సేల్ చేసిన తర్వాత అప్ టు 5 lakhs వరకు మనకి రిటర్న్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇంకో గేమ్ చేంజర్ ఏంటంటే ఒక్కొక్క చెట్టు వచ్చేసి 80 to 120 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ చాలా మంది గల్ఫ్లో ఉన్న వాళ్ళు చూసినట్టయితే మనం ఎప్పుడు కూడా చెట్లు జనరల్గా చనిపోయినవి ఎక్కడా చూడం. ఎక్కడో 100లోనో 1000లోనో ఏదో ఒక చెట్టు చనిపోతుంది. ఇక్కడ మనకి కూడా ఏదైనా చెట్టు అన్ఫార్చునేట్లీ ఏదైనా అయినా చనిపోయినా సరే మళ్ళీ కూడా కంపెనీ నాటేసి ఇస్తుందండి మనకి. ఓకే, ఇక్కడ కంపెనీ ఇంకోటి ఏంటంటే బైబ్యాక్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. కంపెనీ తోటి 2 రకాల అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. 9 సంవత్సరాల ఒక లీజు లేదంటే 15 సంవత్సరాల లీజ్ అనేది జరుగుతుంది. 9 సంవత్సరాల లీజు తీసుకున్నట్టయితే మనకి ఇప్పుడు 9 సంవత్సరాల వరకు ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో ఆ 9 సంవత్సరాల వరకు ఇన్కమ్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా సరే కస్టమర్ అడుగుతారు మీరు బైబ్యాక్ చెయ్యొచ్చా, నేను వేరే దగ్గర అమ్మొచ్చా అని అడుగుతారు అనమాట. 5 years తర్వాత కంపెనీనే బైబ్యాక్ చేసుకుంటుందండి. మీకు ఆల్మోస్ట్ అప్పుడున్న రేటు బట్టి కంపెనీ హైక్ చేసి కంపెనీనే బైబ్యాక్ కూడా చేసే ఫెసిలిటీని కల్పిస్తుంది. యాప్ లో ఉన్నాడు, తన లాగిన్ లో లేడు. ఎవరో మాట్లాడారు. ఓకే, సో కంపెనీ ఏంటంటే బైబ్యాక్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఇంకా లైక్ క్లియర్ కనిపిస్తుంది కదా.
ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. దీంట్లో ఇది 5 గుంటాస్కి అయితే మనకి ఈ విధమైన ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏం చేసిందంటే అండి, కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం ఏంటంటే ఒక చిన్న మనకి ఒక ఫామ్ హౌస్ కూడా కట్టేసి ఇస్తుందండి. ఫామ్ హౌస్ ఎవరికైతే ఫామ్ హౌస్ కావాలో 7 లక్షల రూపాయలతోటి ఫామ్ హౌస్ కూడా కట్టేసి ఇస్తుంది. 5 లక్షలు ఎక్స్ట్రా పే చేయాలి. అంటే అగ్రి ఫీల్డ్కి ఏమో లైక్ ఎలా ఉంటుంది, అగ్రి ఫీల్డ్లో 600 గజాలకి 6.5 లక్షలండి. దానికి ప్లస్ ఎవరికైనా ఫామ్ హౌస్ కూడా కావాలి. ఇవాళ రేపు ఐటీ ఎంప్లాయీస్ 1-2 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు వాళ్ళు ఎక్కడికో బయట అవుట్స్కట్ వెళ్ళి 2 కోట్లు పెట్టి కూడా స్టే చేస్తున్నారు. ఇక్కడ మనకు అంత అవసరం లేదండి. జస్ట్ 7 లక్షలు పే చేసినట్టయితే ఒక చిన్న ఫామ్ హౌస్ కూడా కట్టేసి ఇస్తారు. ఆ ఫామ్ హౌస్ని మనకి రెంటల్గా కూడా బయట ఇస్తారండి. అక్కడ రెంటల్కి ఇచ్చేసి రెంటల్ కూడా మనకు ఒక ఇన్కమ్ జనరేట్ చేసి యావరేజ్గా మంత్లీ 10,000 వరకు కూడా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. అది ఫామ్ హౌస్ పైన రెంటల్ ఎలా వస్తుంది అంటే మనకి ఇందాక చెప్పాం కదా, మనకు ఒక లైక్ వెల్నెస్ రిసార్ట్ కట్టి ఎవరైతే వెల్నెస్ రిసార్ట్కి ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి దీంట్లో మనకి ఈ ఫామ్ హౌస్లో స్టే చేసినట్టయితే ఆ వచ్చే ఇన్కమ్ని మనకి ఏంటంటే సగం కంపెనీ దాంట్లో కూడా సగం తీసుకుంటుంది, సగం మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి కంపెనీకి సైట్కి కనుక వెళ్ళి చూసినట్టయితే మనకి డెవలప్మెంట్ కానీ ఏ విధంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సో మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా మీరు స్టార్ట్ చేయొచ్చండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మీరు రియల్ ఎస్టేట్లో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఒక 10 to 15 అవర్స్ వరకు మనకి వీడియోస్ నన్ను పర్సనల్గా పింక్ చేయండి. 10 to 15 అవర్స్ కొన్ని వీడియోస్ చూసినట్టయితే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఒక బుక్లో నోట్ చేసుకోండి, ఏమేమి పాయింట్స్ అనేవి డిస్కస్ అవుతాయి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నోన్ పీపుల్ తోటి స్టార్ట్ చేయండి, కొత్త వ్యక్తులతో స్టార్ట్ చేయండి. మీ హాట్ కాంటాక్ట్స్ని ఎప్పుడు కూడా లూజ్ చేసుకోవద్దు. హాట్ కాంటాక్ట్స్ని లూజ్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఒక ట్రస్ట్ అనేది మీ దగ్గర వాళ్ళు కోల్పోతారు. మీరు ఏది పడితే అది చెప్పారనుకోండి, మీరు ఎప్పుడైతే ఆన్సర్ ఇవ్వలేదో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అరే వీడికే సరిగ్గా తెలియదు, వీడు నాకేం చెప్తున్నాడు రా బాబు అనిపిస్తుంది. అందుకనే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయండి అంటే లైక్ అన్నోన్ పీపుల్ తోటి, ఎవరైతే కొత్త వ్యక్తులు మీకు అసలు పరిచయమే లేదు వాళ్ళతోటి జస్ట్ క్యాజువల్గా మాట్లాడి ఒక 10 మందికి అన్నోన్ పీపుల్తో స్టార్ట్ చేయండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా అవే క్వశ్చన్స్ ఉంటాయండి. హార్డ్లీ 10 to 15 క్వశ్చన్స్ కంటే కూడా ఎక్కువ ఉండవు. ఓకే, సో ఆ క్వశ్చన్స్ మీరు థరో అయినట్టయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి మీరు కంపెనీ తోటి ఎవరైతే హాట్ కాంటాక్ట్స్ ఉంటారో, హాట్ కాంటాక్ట్స్ అంటే మీకు ట్రస్ట్ వర్తి, సపోజ్ సుధీర్ గారు, ఆకాష్ గారు, రాజా గారు కొన్నారు అంటే ఈయన రికమెండ్ చేస్తున్నారు అంటే ఇదేదో మంచి ప్లాట్ అయి ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి రికమెండ్ చేయండి. మీరు అనవసరంగా మీ హాట్ కాంటాక్ట్స్ని ఫస్టే మీరు ప్రెస్ చేయొద్దు. ఓకే, మీరు మీ సాఫ్ట్ కాంటాక్ట్స్తో ట్రయల్స్ వేయండి. ఓకే, ట్రయల్స్ వేస్తే వస్తే వచ్చింది, పోతే పోయింది. ఓకే, ఒక 10 మందికి మీరు క్లియర్గా చెప్పిన తర్వాత, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా హాట్ కాంటాక్ట్స్తో చెప్పండి. హాట్ కాంటాక్ట్స్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, మీకు 20 మెంబర్స్ కనుక హాట్ కాంటాక్ట్స్ ఉంటే మినిమం 4 to 5 సేల్స్ అనేవి ఈజీగా క్లోజ్ అవుతాయి. ఓకే, అది అర్థం చేసుకోండి. ఓకే, ఇందాక చెప్పినట్టు కార్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి సార్. ప్రతి ఒక్క మీరు వ్యక్తిని కలిసినప్పుడు కస్టమర్ అన్నా కనపడాలి, అసోసియేట్ అన్నా కనపడాలి, రెఫరెన్స్ అన్నా కనపడాలి. ఓకే, ఇప్పటి వరకు టైం ఎక్కడ స్పెండ్ చేసామో అది వదిలేయండి. ఎప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి. చాలా లైఫ్ ఏంటంటే మీరు ప్రాపర్గా వర్క్ చేసినట్టయితే ఒక 1 to 2 ఇయర్స్లోనే మీకు లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే, నేను ఏదైనా సరే సక్సెస్ అయిన తర్వాత నేను మాట్లాడతానండి. జనరల్గా ఏంటంటే ఏదో నేను చెయ్యకుండా మాట్లాడితే అది వర్కౌట్ కాదు. అందుకనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో వర్కౌట్ అవుతుందా లేదా అని 1.5 years స్టడీ చేసి మేము మన టీం ద్వారా ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ కొనుక్కున్న తర్వాత కంపెనీ యొక్క విజన్ చూసి అందరికీ రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరికైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎప్పుడు ఎటువంటి డౌట్స్ అయినా అడగొచ్చు. ఓకే, కొంచెం ప్రొఫెషనల్గా చెయ్యండి. ఏదో అంటే చెప్పామా అన్నట్టు ఒక 5 నిమిషాల్లో చెప్పామన్నట్టు కాదు. మీరు ఎప్పుడైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ఎప్పుడు కూడా సేల్స్ గురించి మాట్లాడొద్దు. ఓకే, జస్ట్ వ్యక్తిని పరిచయం చేసుకోండి, ఆయనకి అర్థం చేసుకోండి, ఆయనకి ఏముంది, ఆయనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఇదంతా కూడా ప్రాస్పెక్టింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో నేను చెప్పడం జరుగుతుంది. అది మళ్ళీ అదొక టాపిక్ రేస్ చేసినట్టయితే దాదాపు 1-2 hours టైం పడుతుంది. ఫర్దర్గా రేపు ఇంకొక సేమ్ టైము మనం ఇదే టైంకి ప్రాస్పెక్టింగ్ సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో లైక్ రేపు కూడా 6:30కి జాయిన్ అవ్వండి సార్. ఫర్దర్గా కంటిన్యూ చేద్దాము. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఇవాళ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఎవ్రీవన్ ఎనీ డౌట్స్? హరి గారు ఒక డౌట్, ఈ ప్రాజెక్ట్స్ అన్ని తెలంగాణ సైడేనా, ఓన్లీ ఆంధ్ర సైడ్ ఇంకేమైనా లేదా? నాగేంద్ర బాబు గారు, ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాక్చువల్గా మన కంపెనీ వచ్చేసండి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్స్. వాళ్ళు ఇంటర్నల్గా క్రాపింగ్ చేసుకొని కమర్షియల్గా కాకుండా వాళ్ళు ఒక రైతులాగా దాదాపు ఒక 10 నుంచి 12 ఎకరాలు పండించుకున్నారండి. ఓకే ఓకే ఆ 10 నుంచి 12 ఎకరాలు పండించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు కమర్షియల్గా ఇక్కడ చేయడం జరిగింది. అక్కడ కమర్షియల్గా ఇది క్రాపింగ్ ఎక్కడైతే జరిగిందో మీకు ఒక చిన్న లైవ్ వీడియో మీకు ఇక్కడ యాక్చువల్ గాలివీడు మండలంలో ఒక్క నిమిషము. ఇక్కడికి ఇక్కడ మనకు డేట్ పామ్స్ చూస్తున్నాము. ఇది 6 to 6.5 years ఓల్డ్. దాని లోపల మనం చూడొచ్చు ఆల్రెడీ కాపుకు వచ్చేసాయి. మనం ఈరోజు తూపల్లి విలేజ్ గాలివీడు మండలంలో ఉన్నాము. అగ్రి ఫార్మ్స్ కి వచ్చాము. ఇక్కడ మనకు డేట్ పామ్స్ చూస్తున్నాము. ఇది 6 to 6.5 years ఓల్డ్. దాని లోపల మనం చూడొచ్చు ఆల్రెడీ కాపుకు వచ్చేసాయి. ఇక్కడ మనకు నవీన్ చూపిస్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ మనకు కాయ బాగా కాసింది. ఇంత ఫ్రూట్ అలాంటి గెలలు మనకు 10 నుంచి 12 వరకు ప్రతి చెట్టుకు వస్తాయి. ఇది 6.5 years ప్లాంట్. చెట్టు పెరిగిన కొద్దీ దాని ఈల్డ్ పెరుగుతుంది. ఇది చూడండి, ఇలాగా మనకు చెట్టు మధ్యన వీళ్ళు నిమ్మకాయలు, ఆ తర్వాత సపోటాలు కూడా వేశారు మధ్యన. సో ఇక్కడ మనకి ఏంటంటే సార్, అటువైపు వాళ్ళు ఇనిషియల్గా వేయటం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే ల్యాండ్ సార్, ల్యాండ్ ఎక్కువ ఉండాలి. అందులో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ నారాయణఖేడ్ వెళ్ళటం ఎందుకు జరిగింది అంటే ల్యాండ్ అనేది ఇక్కడ స్లోప్లో ఉండాలండి. మనకి మెయిన్గా ఏంటంటే వ్యాలీ టైపు, వాటర్ ఎక్కువసేపు స్టాగ్నేట్ కాకూడదు. స్టాగ్నేట్ అయినట్టయితే కొన్ని పురుగులు వస్తాయండి. మనకి ఏంటంటే పెండ పురుగులు అంటారు కదా, ఇలాంటి పురుగులు వచ్చేసి చెట్టు అది చంపేస్తుంది అనమాట. సో అటువంటిది కాకుండా ఉండడానికి మనకేంటంటే రాక్ టైప్ ఉంటుంది. తొందరగా వాటర్ ఆవిరయ్యేటట్టు మనకి ల్యాండ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సాయిల్ pH వచ్చేసి 8.5 to 9.5 pHలో ఉండాలండి, ఎస్పెషల్లీ ఖర్జూరాలు పెరగాలి అంటే. అండ్ టెంపరేచర్ వచ్చేసి -5 to 55 degrees టెంపరేచర్లో ఉన్నట్టయితే మనకి పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది. మన ఆల్రెడీ మన టెంపరేచర్స్ అనేది -5 to 55 degrees టెంపరేచర్లోనే ఉంటాయి. చూసారా, మనకి యాక్చువల్గా మన గల్ఫ్ కంట్రీస్లో ఉంటాం చాలామంది. గల్ఫ్ కంట్రీస్లో మన ముస్లిమ్స్ ఏం భావిస్తారు అంటే వాళ్ళకి అల్లా ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తారు. 8,000 సంవత్సరాల క్రితం అల్లా గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా మనం చూసినట్టయితే మొత్తం సాయిల్ ల్యాండ్ ఉంటుంది. ఏంటంటే మొత్తం కూడా ఇది ఇసుక నేల ఉంటుంది. అలాంటి ఇసుక నేలలో మనకి ఈ ఖర్జూరం పెరుగుతుంది అంటే, మీరు అంత స్వీట్ ఫ్రూట్ వస్తుంది అంటే మీరు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఖర్జూరం వస్తుంది. మీరు ఆలోచించవచ్చు. మన హ్యాపీగా మన ఇండియాలో కూడా పెరుగుతుంది. దానికి ప్రాపర్గా సైంటిస్ట్ టీం కూడా ఉంటారు. దానికి జస్ట్ ఏంటంటే కొంచెం టేకింగ్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బేబీ లాగా అప్ టు ఒక 4-5 years వరకు కూడా టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యాపీగా అదే మనకి 80 నుంచి 120 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూస్గా ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి అప్పుడు మీరు ఒకవేళ 9 years లీజ్ తీసుకున్నా, 15 years లీజ్ తీసుకున్నా, ఆ తర్వాత మీరు హ్యాపీగా నెక్స్ట్ జనరేషన్కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు హైదరాబాద్ దాకా ఎందుకు పెట్టాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ మనకి యాక్చువల్గా మనకి గ్లోబ్లో మన ఇండియాలో చూసినట్టయితే 4 ప్లేసెస్ మన మెయిన్ ప్లేసెస్ అండి. లైక్ ఢిల్లీలోనేమో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ పెట్టలేము. ఈవెన్ మనకి హైదరాబాద్లో చాలామంది ఢిల్లీ వరకు కూడా పెడతారు. మన ఆంధ్ర వాళ్ళు చూడండి సార్, మనకి ఎట్లయినా ఐటీ హబ్ కానీ ఎక్కువ మంది అనంతపురం, కడప, ఈవెన్ మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు నాగాల్యాండ్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్, మనకి కలకత్తా నుంచి, ఈవెన్ మహారాష్ట్ర నుంచి, ఈవెన్ ఢిల్లీ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారండి. ఓకే, మనకి ప్లేస్ అనేది మ్యాటర్ కాదు. ఇవాళ రేపు మనకి తెలంగాణ, మనకి ధరణి పోర్టల్లో మీది రిజిస్టర్ అయి ఉంటుంది. ఇదంటే ఇవాళ పెట్టగానే ఇవాళ అమౌంట్ వస్తుందని కాదు. చూడండి, ఎక్కడికైనా సరే మనం ఇప్పుడు ఎలాగో మనం బయటకు వచ్చాము, మనం ఎక్కడో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. మన నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా జాబ్ పోర్టల్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్లోకి రావాల్సిందే అండి. హైదరాబాద్ అనేది ఇది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి జరుగుతున్న గ్రోత్, ఓవర్ నైట్లో జరిగింది కాదు. సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర సైడ్, అంటే ఆంధ్ర చెప్తున్నాను కాదు, ఆంధ్ర సైడ్లో లైక్ ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ కావాలి, డెవలప్మెంట్ కావాలంటే మినిమం 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో పడుతుంది. మనకి ఒక 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఇక్కడ ఆల్రెడీ దాదాపు 20 లక్షల మంది వరకు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు ఒకవేళ హైదరాబాద్ రీసెంట్గా కనుక
విజిట్ చేయలేదు అంటే ఒకసారి విజిట్ చేయండి సార్. హైదరాబాద్ వెస్ట్ ఎంత బాగా డెవలప్ అయిందంటే మన కొన్ని ఏరియాలు దుబాయ్ కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ కావడం జరిగింది. సో మనకి హైదరాబాద్ వెస్ట్ పార్ట్లోనే మన ఈ సైట్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, మనకి RRR పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ పడిన తర్వాత హార్డ్లీ 30 to 40 minutesలో మన సైట్ రీచ్ అవుతాము. ఇప్పుడు ఒకప్పుడు ORR చూసినట్టయితే ORR చాలా మంది అన్నారు ORR ఏం వస్తుందిలే, ఏం పెరుగుతుందిలే అంటే ORR చుట్టూ ఇప్పుడు మినిమం 20,000 30,000 గజం లేకుండా ఎక్కడా లేదు. సేమ్ వే 350 కిలోమీటర్లతో మనకి RRR అనేది అనౌన్స్ అయింది ఆల్రెడీ. ల్యాండ్ కూడా ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఒక 3 to 4 yearsలోనే కంప్లీట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చూడండి, ఇక్కడ మనం ఎక్కడైనా సరే ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎక్కడికి పోదు సార్. మీకు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్కమ్ అనేది ఉంటుంది. కరెక్ట్ సార్. అందుకనే సార్ అంటే ఆ, ఇప్పుడు ఎవరు యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎవరైనా ఏమనుకుంటారు, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ హైదరాబాదు, ఆల్మోస్ట్ 14 to 18 hours జర్నీ. అర్థమవుతుంది సార్. అంటే యా ఎగ్జాక్ట్లీ సార్. నేను ప్రాక్టికల్ చెప్తాను మీకు. అవునవును, అదే పాయింట్ సార్. మనకి యాక్చువల్గా మనకి ఎస్పెషల్లీ రాసల్ ఖైమా మన దుబాయ్ నుంచి శ్రీకాకుళం డిస్టిక్ నుంచి సార్ దాదాపు 850 కిలోమీటర్లు. ఓకే, వాళ్ళు మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది వాళ్ళు. దాదాపు 250 మంది ప్లాట్లు కొన్నారు సార్ ఇక్కడ శ్రీకాకుళం నుంచి. వాళ్ళ కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్, మొత్తం తిరిగి రావాలి. సో వాళ్ళకి ఏంటంటే సార్ ఎక్కడ పెడితే రిటర్న్స్ ఎక్కడ ఎక్కువ వస్తుంది, ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ఇప్పటి వరకు కూడా ఈ కాన్సెప్ట్తో ఎవరు రాలేదు. మేబీ అప్కమింగ్ ఇయర్స్లో లైక్ 3 to 4 yearsలో రావచ్చేమో, 2 to 3 yearsలోనే రావచ్చేమో. మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఇప్పుడు బెస్ట్గా ప్రమోట్ చేసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే అది మీకు అల్టిమేట్లీ మీకు తెలుసు కదా, ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికైనా పోదు. సో మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఇట్లా మీ బాబు ఒక 15 years 20 years వచ్చే వరకల్లా మీకు ఒక ల్యాండ్తో పాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా డెవలప్ అయ్యి ఉంటుంది అనమాట. అది సార్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్? సార్ ఇప్పుడు ఇంకో డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ కొన్నాను అనుకోండి, ఒక 5 గుంట అంటే 605 square yards కొన్నాను. ఓకే, నాకు ఓకే టుమారో నాకు అవసరం లేదు. ఒక 15 years తర్వాత అంటే సార్ నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాను సార్. ల్యాండ్ అప్రిషియేషన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. నేను ఇప్పుడు మీరు ఫామ్ హౌస్ కట్టించే అవసరం లేదు. నేను ఆ యొక్క ల్యాండ్ను నేను రెసిడెన్షియల్ సెక్టర్గా VLT వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టి రెసిడెన్షియల్ సెక్టర్గా కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందా? మీరు ఈవెన్ ఫస్ట్ నుంచే కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. నాలా కన్వర్షన్ అంటారు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అక్విజిషన్ అంటారు. మీరు ఏ రోజైనా సరే మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు సార్. ఓకేనా? సో నాలాకి ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు మన అగ్రి ఫీల్డ్లో 9 years అనేది మనకి ఫిక్స్డ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. లైక్ 9 years తర్వాత మీరు లోపల ఎవరికైనా అమ్మాలి అనుకుంటే కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. ఆ తర్వాత అయినా సరే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ ఉండాలన్నా సరే ఎప్పుడైనా హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ఎటువంటి ఆ నాలా కన్వర్షన్కి కొన్ని ఛార్జెస్ ఉంటాయి. 5 గుంటలకి వచ్చేసి దాదాపు ఒక అప్రాక్సిమేట్లీ 30 to 40,000 ఆ రేంజ్లో ఉంటుందండి. సో అది మీరు పే చేసేసుకొని ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. రమేష్ గారు జాయిన్ అయ్యారు. అదే వెల్కమ్ సార్. రమేష్ గారు మన వెల్కమ్ సార్. పంపంగి గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్ గారు. సో సార్ కూడా జాయిన్ అయ్యారు లక్కీగా. సారు బిజీగా ఉంటారు అనుకున్నాను, సార్ లక్కీ జాయిన్ అయ్యారు. సో ఇంకా ఎవరైనా మీకు స్ట్రాంగ్ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. సార్ మీరు ఏమైనా చెప్తే చెప్పచ్చు సార్. హాయ్ సార్, అందరికి నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికి. నమస్తే సార్. సో అందరు బాగుంటారు కదా? ఓకే. నమస్తే సార్. నమస్తే. నా సైడ్ అయితే మంచి ప్రెజెంటేషన్. ఓకే, డౌట్స్ ఉంటే నేను చెప్తా సార్, క్లారిఫై చేస్తా సార్. ఎవరైనా సరే అడగొచ్చండి, డౌట్స్ పెట్టుకోకండి. మీ ఎందుకంటే ఏ ఓపెన్ డౌట్స్ ఉన్నా సార్ ఒకటే చెప్తారు. మనసులో పెట్టుకొని ఉంచుకోకండి, ఓపెన్గా అడగండి. పబ్లిక్లో అయినా పర్లేదు, ఓపెన్గా అడగండి. ఎందుకంటే ఆ డౌట్ ఉండి మనం ముందుకెళ్ళలేమండి. నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దాదాపు 1 year చేద్దాం వద్దా అని చెప్పేసి సార్ నాకు ఎంతో ప్రోత్సహించారు. కానీ నేను 1 year వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సార్తో అదే చెప్తున్నాను, సార్ నాకు ముందు వచ్చుంటే వేరే లెవెల్లో ఉండేది సార్ అని చెప్పేసి చెప్తున్నాను. అందుకనే మీరు ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి, కంప్లీట్గా మిగతా రియల్ ఎస్టేట్కి సంబంధమే లేదు. ఇది కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్. మీరు ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయండి, ఎటువంటి డౌట్స్ లేకుండా. డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. మీరు ఎవరికైనా సజెస్ట్ చేయకపోతే మీరు వాళ్ళకి మోసం చేసినట్టే. నేను యాక్చువల్గా నిన్న చెప్పాను కదా, వాళ్ళు 1, 2 అలా చూసుకుందామని వచ్చారు, 14 ప్లాట్లు కొనేశారు.
ఓకేనా? అందుకనే మీరు చెప్పండి, చేస్తున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. అందుకని అడగండి అండి, డౌట్స్ ఓపెన్గా డౌట్స్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. బాగున్నాను సార్, బాగున్నారా మీరు? నిన్న మీ గుడ్ సార్, ప్రస్తావన థ్యాంక్ యూ. వచ్చింది సార్, నిన్న మీ ప్రస్తావన వచ్చింది. మీ గురించి మన రమేష్ గారు ఐడియా ఉందా? లోకో పైలట్ రమేష్ గారు, ఎం రమేష్. ఏ రమేష్ సార్? ఎం రమేష్ అని మీరు ఆయన కొత్తగూడెంలో చేసిరట, కొత్తగూడెంలో కలిసి చేసిరట. ఎం రమేష్ కొత్తగూడెం వాడే కదా? కొత్తగూడెం రైట్ రైట్, మీ ఫ్రెండ్ ఏనంట కదా. అరే చిన్న ఫ్రెండ్ సార్ వాడు. నిన్న 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 మాట్లాడినప్పుడు మాట మీద మాట ఇచ్చినప్పుడు ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా ఇత్యాది రైల్లో వేస్తుండు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పోతుందంటే నేను తెలుసు సార్ మీ ఫ్రెండ్ అని చెప్పి నేను మాట్లాడినా అనమాట మీ గురించి. ఓ నైస్. ఇప్పుడు మీ ఇద్దరం క్లాస్ చదువుకున్నాం, ఇద్దరం కూడా రైల్వే అని చెప్పిన. ఆయన నేను ఇంత ముందు సుశీల్ ఇండియాలో కలిసి చేసిన సార్. ఓ నైస్. అదే. వాడు బాగా చెప్పుండొచ్చు నా గురించి. చెప్పింది సార్, చెప్పింది. ఇద్దరు కలిసి కూడా ఒకటే ఫీల్ అంట కదంట ఇద్దరు. మీరు కూడా లోకో పైలట్ సార్? మీరు కూడా? అవును. నేను లోకో పైలట్ ప్లస్ అక్కడ ఇన్ఛార్జ్ కూడా చేశాను. ఓకే 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 ఓకే. నాకు మంచి ఫ్రెండ్. రాజా అదే గారికి సార్ చాలా నెట్వర్క్ ఉంది, కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలియట్లేదు సార్, అదొకటి కొంచెం డౌట్ ఉంది. రాజా గారికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది సార్. ఒకటే సార్, మామూలుగా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది పొద్దున మనకు తెలిసిన రియల్ ఎస్టేట్ ని మనము చెప్పబోవడం అనేది ఒక తప్పే సార్. అందులో మా సంపంగి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో, సో ఇది చెప్పకపోవడం కూడా నా దృష్టిలో తప్పు. ఎందుకంటే మనము మన కల్చర్ ని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పనిచేస్తున్నాం ఈరోజు, ఇలా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేయాలి. ఎలా చేయాలి అనే దానికోసం కొన్ని ట్రిక్స్ అనేది మీకు నేను చెప్తాను. నేను అంటే ఎలా అంటే ఒకవేళ డౌట్ ఇది అవుతుందా కాదా, రేపొద్దున అనవసరంగా మనకు సొసైటీలో అంతో ఇంతో నేమ్ ఉంది, సో ఈ నేమ్ మనము ఇది తీసుకొచ్చి వాళ్ళకి ఏదో చెప్పించి తర్వాత రేపు దాన్ని నేమ్ పోగొట్టుకుంటాం డౌట్ ఉంటే దానికి నేను చెప్పేది ఏం లేదు. కానీ ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏ విధంగా ప్రారంభించాలనేది నాకు అర్థం కావట్లేదా అనే దానికైతే నేను ఆన్సర్ చేయగలను సార్. ఓకే, ఇదే కదా సార్ ఆన్సర్, ఇదే క్వశ్చన్ కదా. అంటే ఏ విధంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది, రియల్ ఎస్టేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే దానికోసం నాకు అర్థం కావట్లేదు అనే ఆ క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ చెప్తా. దానికి సింపుల్ సార్, ఏం లేదు. మామూలుగా ఈరోజు రియల్ ఎస్టేట్ లో నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాని మన సర్కిల్లో తెలియజేసుకోవడం కోసం ఒక పద్ధతి అంటది. సో నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని ఈ రోజు అనే దానికోసం మన ఫ్రెండ్స్ మన సర్కిల్లో తెలవాలి. సో మన ఫ్రెండ్స్ మన సర్కిల్లో తెలవాలంటే ఏ విధంగా అంటే మన భూమి గురించి మనం మాట్లాడాలి. అంటే రేపు ఇన్వెస్ట్మెంట్, సపోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నాకు హరి అనే వ్యక్తి నాకు ఫ్రెండ్ అనుకుందాము. సో ఇతనితో నేను ప్లాట్ కొనమని చెప్పాలి అనుకున్నప్పుడు అతను కొనడా అనేది ఒక సందేహం ఉంటది మనలో. ఒకవేళ కొనకున్నా గానీ ఆయన నన్ను ఎగతాళి చేశారు కావచ్చు, నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అని ఎగతాళి చేశారు కావచ్చు అనే ఒక డౌట్ ఉంటది. సో దాని గురించి మనం ఏం మాట్లాడుతుంటే ఫస్ట్ ఏం మాట్లాడాలంటే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మాట్లాడాలి. సపోజ్ నేను ఒక ఉద్యోగిని, నెలకు ఒక 50,000 రూపాయలు సంపాదించాను. సో ఈ 50,000 రూపాయలు సంపాదించినప్పుడు 50,000లో నాకు 30,000 రూపీస్ నా ఖర్చులో పోతే 20,000 రూపీస్ నా సేవింగ్ కోసం నేను పెడుతున్నా అనుకుందాము. సో ఈ సేవింగ్ అనేది ఎక్కడ పెడతాము అనేది మనం మాట్లాడతాం మన దోస్తులతోటి. ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఒకటి వచ్చి నోన్ కస్టమర్స్ ఉంటారు, అన్నోన్ కస్టమర్స్. అన్నోన్ కస్టమర్ దగ్గర ఫస్ట్ వెళ్ళొద్దు మనం. ఎప్పుడైతే అన్నోన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినామో అక్కడ మనం డిస్కరేజ్ ఎదురవుతుంది, ఆ డిస్కరేజ్మెంట్ తోటి మనం ఈ ఇండస్ట్రీకి దూరం అవుతాం. సో కాబట్టి ఫస్ట్ మన నోన్ కస్టమర్, మన ఫ్రెండ్స్ అంటే మన సర్కిల్ దగ్గరికి వెళ్తాం మనం. సో ఈ సర్కిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సర్కిల్లో మనం ఫస్టే ఫ్లాట్ కొనాలని అడగొద్దు మనం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో సపోజ్ ఇప్పుడు నేను ఒక 50,000 సంపాదిస్తున్నా, 20,000 రూపాయలు నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది అనేది ఒక క్వశ్చన్ మనం అతన్ని అడుగుతాం. సో అతను ఏం చెప్తుంటే 20,000 కాబట్టి చిన్న అమౌంట్ కాబట్టి 20,000 చిట్టి కడితే బాగుంటది రా బాబు. ఆ చిట్టి అమౌంట్ తీసుకొచ్చిన తర్వాత ఆ చిట్టి లాస్ట్ వరకు పాడకుండా ఉండాలంటే పిల్లల భవిష్యత్తు కోసం దాస్తాం కాబట్టి ఆ చిట్టి అమౌంట్ లాస్ట్ వరకు పాడకుండా ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి మనము గోల్డ్ గానీ లేదా రియల్ ఎస్టేట్ గానీ ఇన్సూరెన్స్ సెక్టర్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయని చెప్తాడు. ఒకవేళ అతనికి అవగాహన లేదనుకోండి, అతనికి అవగాహన లేదంటే చెప్పడం రావట్లేదు ఆయనకు, అది తెలియదు, అది కూడా తెలియదు. సో మనమే చెప్తాం చిట్ ఫండ్ లో కడితే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి, సో దానికి ఉన్న బెనిఫిట్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది, తర్వాత రిస్క్ ఏంటి, తర్వాత గోల్డ్ మీద కొంటే
అడ్వాంటేజ్ ఏంటి, రిస్క్ ఏంటి, అంటే ఎక్కువ రిటర్న్స్ ఏ విధంగా వస్తారనే క్యాల్కులేషన్ మనం చెప్తాం ఆయనకు. దాంతో పాటు ఇన్సూరెన్స్ సెక్టర్ లో పెడతాము, దాంతో పాటు షేర్ మార్కెట్ లో పెడతాము, దాంతో పాటు రియల్ ఎస్టేట్ లో పెడతాం. సో రియల్ ఎస్టేట్ లో పెడితే ఏ విధంగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటది, సో రియల్ ఎస్టేట్ లో మనం పెడితే ఏ విధంగా ఎన్ని రిస్కులు ఉంటాయి, సో రిస్క్ లేని రియల్ ఎస్టేట్ ఏంటి, ఆ రిస్క్ లేని రియల్ ఎస్టేట్ లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది మనం మాట్లాడతాం సార్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ లేకుండా ఏం చూసుకోవాలి మనం, తర్వాత మన డబ్బులు మన కష్టాడితే మనం పెడుతున్నాం, అంటే నెలకు మనం 20,000 తీసుకొచ్చి కష్టపడి కట్టి ఆ కష్టపడి నుంచి ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయలు మనము తీసుకొచ్చిన తర్వాత దాన్ని మన కష్టాడిదాం, అంటే ఆ 20 లక్షలు కూడా ఆ 10 లక్షలు కూడబెడతానికో కూడబెడతానికి ఎంత స్ట్రగుల్ అనేది మనకు తెలుసు. కాబట్టి దాన్ని మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ల్యాండ్స్ లో ఎన్ని రకాల ల్యాండ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్స్ లో మోసకబడిన ల్యాండ్స్ ఏమి ఉంటాయి అనే దానికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోసం ప్రయత్నం చేస్తాం సార్. సో ఇది మనం ఒకసారి అంటే ల్యాండ్స్ ఎన్ని రకాల ల్యాండ్స్ ఉంటాయి, ఈ ల్యాండ్స్ జెన్యున్ ల్యాండ్స్ ఏంటి, తర్వాత మన కష్టార్థం పెట్టినప్పుడు మనకు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం వాళ్ళకి అవేర్ చేస్తాం, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తాం అనమాట. కల్పించిన తర్వాత ఆ తర్వాత మన సీనియర్ తో ఒకసారి నా ఫ్రెండ్ ఒక అతను హరి అనే అతను ఉన్నాడు, లేకపోతే రమేష్ సంపంగి అనే నా ఫ్రెండ్ ఉన్నాడు, సో అతను ఈ ఫలానా సోన్స్ అనే కంపెనీలో చేస్తుండు, ఈ సంపంగి అనే కంపెనీ ఈ విధంగా చేస్తానని చెప్పేసి ఈ విధంగా మనం మాట్లాడతాం అనమాట. సో దీనికోసము ఈ మాట్లాడడం కోసం మనకు ఒక కాజ్ కావాలి కాబట్టి మన ఫ్రెండ్స్ ని మనమే టీకి ఇన్వైట్ చేస్తాం, టీకో కాఫీకో ఫుడ్కో ఏదో ఇన్వైట్ చేసి దాన్ని చూసి అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తానికి కోసం ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఇది మనం స్టార్ట్ చేస్తానికి సరైన అనువైన మార్గం. అంతేగాని ఫస్టే పోయి ఇక ఫలానా సంపంగి కంపెనీ ఉంది ఆ సంపంగి కంపెనీలో ప్లాట్ కొన్నాం అంటే అతనికి కొన్న ఇంట్రెస్ట్ ఉంటది, కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ లో 100 రకాల రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, 100 రకాలకు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఆరా ఉంది. సో ఈ ఆరా వల్ల మనం ఏం చేస్తాం, మనం కన్ఫ్యూజన్ గురి అవుతాం. అంటే దాదాపు ఇవాళ రియల్ ఎస్టేట్ అనగానే ఇమీడియట్ గా ఏముంటది అంటే అందులో మోసాలు ఉంటాయి అనే నెగిటివ్ ఉంటది, లీగల్ గా ఉండవు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోసపోతాము, మన కష్టార్థం కదా ప్రాబ్లం ఉంటది. కాబట్టి మన ఫ్రెండ్స్ కి అతను కొనడం అనేది పక్కన పెట్టేస్తే అతనికి అవేర్నెస్ కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటది. సో ఈ అవేర్నెస్ ఎప్పుడైతే కల్పిస్తామో అతను కొంటే హ్యాపీ, కొనలేదనుకోండి, కొనలేకుంటే ఏమవుతుంది, నేను ఒక రమేష్ సంపంగి ప్రజెంట్ రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ అని మా హరికి తెలుస్తుంది, నా దోస్త్ హరి అనుకుంటే హరికి నేను ఒక ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది. సో హరి సర్కిల్ లో కూడా ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇష్యూ వచ్చినా రియల్ ఎస్టేట్ ప్లాట్ వచ్చినా గానీ ఒక నిమిషం ఆగు, మా దోస్త్ రమేష్ సంపంగి ఉండు, అతన్ని ఒకసారి అడగని చెప్పేసి ఫోన్ మాట్లాడిపిస్తారు అనమాట. మాట్లాడిన మాట ఏదైతే ఉందో మనం తాపించిన టీ కానీ కాఫీ కానీ లేదా డ్రింక్ కానీ ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ వృధా కాదు, అది మనకి మళ్ళీ రిటర్న్ తిరుగుకుంటూ మనకు వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మనం ఒక 2-3 ప్లాట్లు అమ్మినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కంపెనీలు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లో కానీ లేదా మార్కెటింగ్ వ్యవస్థలు ఎక్కడైనా కానీ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళని గ్రేట్ గా మనం ఇక్కడ కంపెనీ వాళ్ళని గ్రేట్ గా వాళ్ళని పొగుడుతుంది అనమాట. ఎప్పుడైతే పొగిడినప్పుడు మనకు అప్పుడు మన బాడీలో మనకు పాజిటివ్ వేవ్స్ అనేది ముందుకెళ్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఏ అన్నోన్ కస్టమర్ దగ్గర పోయి మాట్లాడినా గానీ ఆటోమేటిక్ గా సేల్ అయ్యే అవకాశం ఉంటది అనమాట. సో కాబట్టి ఇది మనం స్టార్ట్ చేయాల్సింది అంటే ఈ విధంగా, అంటే రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరుగుతుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, ఒకప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. సో రియల్ ఎస్టేట్ లో ఒకప్పుడు మీ ఊళ్ళోనే చూడండి, మీ తాతలు మీ ఫాదర్స్ వచ్చేసి గజాలు 1000 లెక్క ఉన్నప్పుడు ఈ రోజు ఎకరాలు 1000 లెక్క ఉన్నాము, ఈ రోజు గజాలు 1000 లెక్క కొంటున్నాము. సో కాబట్టి ఈ రేపొద్దున భవిష్యత్తు బాగుండాలంటే రియల్ ఎస్టేట్ మూలము అనే దాని గురించి మనం మాట్లాడతాం. సో దీంతో పాటు ఇంకా అడిషనల్ గా అంటే ఇది మామూలుగా జనరల్ రియల్ ఎస్టేట్. అదే సంపంగి రియల్ ఎస్టేట్ అనుకోండి, ఈ సంపంగి రియల్ ఎస్టేట్ లో ఏం చేస్తాము, భూమిని అలా వృధా ఉంచకుండా కల్టివేషన్ చేస్తున్నాము. మనం పాతకాలం ఒక 50 సంవత్సరాలకు వెళ్తే రోగాలు ఫుడ్ మన ఈగల ద్వారా ఎలుకల ద్వారా దోమల ద్వారా వచ్చేది, కానీ ఈ రోజు తినే ఫుడ్ ద్వారా వస్తుంది. దోమల ద్వారా ఈగల ద్వారా ఎలుకల ద్వారా రాకుండా దానికి చంపేస్తాం కానీ, ఈగల్ని చంపడం కానీ, ఎలుకల్ని పారదోలటం కానీ ఏదో ఒక పని ఉండేది. కానీ ఈ రోజు ఫుడ్ ని మనం మార్చుకోలేం కదా, ఫుడ్ ని మార్చుకోవడానికి సాధ్యం కాదు, అది ఇంపాసిబుల్. సో కాబట్టి ఫుడ్ ని కూడా 100% ఆర్గానిక్ పద్ధతిలో పండించి మనం పెట్టి స్మాల్ అండ్ సింగిల్ అండ్ ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఇస్తుంది కంపెనీ అని చెప్పేసి ఈ విధంగా మనం ఫస్ట్ మాట్లాడితే ఆటోమేటిక్ గా మన ఫ్రెండ్స్ కానీ, మన నైబర్స్ కానీ, మన కొలీగ్స్ కానీ, లేదా మన వెల్ విషర్స్ కానీ కంపల్సరీ మన వైపు ఒకసారి తిరుగుతారు అనమాట, తిరిగి ఇంటారు. సో కొన్నప్పుడు హ్యాపీ, కొనుక్కున్నా కానీ మనకు లీడ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటది. ఇది ఈ విధంగా స్టార్ట్ చేయాలి సార్ మనం. షూర్. ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నా.
ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. సార్ ఒకటి ఇప్పుడు నాలాగా మార్చుకునేటప్పుడు ఇప్పుడు సార్ 600 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటాము, 605 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న తర్వాత దానిని సార్ ఒకసారి మనము నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా ప్లేస్ ఒక రెసిడెన్షియల్ గా ప్లాట్ గా మార్చుకునేటప్పుడు మరి సార్ అప్పుడు రోడ్స్, వైడనింగ్ రోడ్స్, మన డ్రైనేజ్ ఇవన్నీ కూడా అప్పుడు దాంట్లో మరి మన 600 స్క్వేర్ యార్డ్స్ అనేది మనం కొంత లాస్ అవుతామేమో కదా ఫైనల్ గా వచ్చినప్పుడు. అయితే మనము ఆల్రెడీ రోడ్స్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు రోడ్స్ ఇచ్చేసిన తర్వాత 15 years తర్వాత గ్రామ పంచాయతీకి ఆ రోడ్స్ ని మనం రెన్యువల్ దాన్ని చేస్తాం అనమాట. ఏది గ్రామ పంచాయతీకి ఏం చేస్తామంటే మనము రిజిస్ట్రేషన్ చేస్తాం ఆ రోడ్లని, అక్కడ లోకల్ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కన్వర్షన్, నాలా కన్వర్షన్ అంటాం, నాన్ అగ్రికల్చర్ గా కన్వర్షన్ చేస్తాం అనమాట. సో ఈ నాలా కన్వర్షన్ చేసినప్పుడు మనం ఒక ఫీజు పే చేస్తాం మనం. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ రేట్ ప్రకారం ఏదైతుందో 3% మనము గవర్నమెంట్ కి పే చేస్తాం. అక్కడ గవర్నమెంట్ రేట్ మీద 3% మనం పే చేస్తాం అనమాట. సో ఈ నాలా కన్వర్షన్, వాటి కన్వర్షన్ ఆఫ్ నాలా ఏంటంటే రేపు పొద్దున్న ఫర్దర్ గా డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డెవలప్మెంట్స్ కి మేము గవర్నమెంట్ చూస్తుంది అని చెప్పేసి దానికి ఫీజు తీసుకుంటది అనమాట. ఓకేనా సార్? సో తీసుకున్న తర్వాత రేపు పొద్దున అక్కడ మనకి కాలనీ ఏర్పడ్డది అనుకోండి, హౌసెస్ కట్టినాం అనుకోండి, హౌసెస్ కట్టుకున్నప్పుడు ఒక 10 ఇళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్ గా అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేది గవర్నమెంట్ కల్పిస్తుంది. ఓకేనా సార్? ఒకవేళ అదే వెంచర్ అనుకోండి, వెంచర్ అయితే అంటే మనకి డిటిసిపి కానీ హెచ్ఎండి వెంచర్ అయితే ముందే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఒక మనిషి ఉండడానికి మినిమం మౌలిక అమ్యూనిటీస్ ఉంటాయి, అంటే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అవి ముందే చేస్తుంది. సో ఇది అగ్రికల్చర్ కాబట్టి ఎప్పుడైతే ఒక 10 houses ఉంటాయో యాజ్ పర్ గవర్నమెంట్ మన ఇది పంచాయతీరాజ్ శాఖ ప్రకారము రూల్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ 10 houses ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా అక్కడ మౌలిక సదుపాయాలు అనేది కంపల్సరీ గవర్నమెంట్ కల్పించాలి. దానికోసమే మనము కన్వర్షన్ ఫీజు తీసుకుంటాము. సో కన్వర్షన్ ఫీజుతో పాటు మన రెగ్యులేషన్ ఉంటది, అంటే బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఉంటది కదా, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఉండదు కాబట్టి హౌస్ కట్టుకునేటప్పుడు రెగ్యులర్ చేసుకోమని ఉంటది అనమాట. అంటే ఎల్ఆర్ఎస్ పే చేసుకోమని చెప్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనం పర్మిషన్స్కి వెళ్తామో, హౌస్ పర్మిషన్స్కి వెళ్తాం కదా సార్, సో హౌస్ పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎల్ఆర్ఎస్ పే చేసుకోమని చెప్తుంది గవర్నమెంట్. సో ఎల్ఆర్ఎస్ పే చేసుకున్నప్పుడు, రెగ్యులర్ చేసుకున్నప్పుడు ఏమిటంటే అది రెసిడెన్షియల్ ప్లాట్ ఏ విధంగా రెసిడెన్షియల్ ప్లాట్ గా కన్వర్షన్ అవుతుంది, ఆ రెసిడెన్షియల్ కావాల్సిన ఏ అయితే ఉన్నాయో అక్కడ ఉన్న లోకల్ గ్రామ పంచాయతీ మనకు కల్పించే అవకాశం ఉంటది అనమాట. సో ఇది కంపల్సరీ, ఇది లాలో ఉంది, అది కంపల్సరీ అవుతుంది. కానీ మనకి ఏంటంటే మినిమం ఒక 10 houses కావాలి, 1 house కాకుండా 10 houses కావాలి. సో మనం ఏం చేస్తున్నాం, 45 houses ఆల్రెడీ మనం కట్టిస్తున్నాం, ఇక్కడ 45 కాటేజెస్ కట్టిస్తున్నాం మనం. సో కాబట్టి 45 అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఒకళ్ళు కట్టుకున్నా కానీ 46 అవుతుంది కంపల్సరీ. మనకు ఒక ఎప్పుడైతే మన గ్రామ పంచాయతీకి రోడ్స్ మనం చేస్తామో, గ్రామ పంచాయతీకి ఎప్పుడైతే మన రోడ్స్ ని మనం రిజిస్ట్రేషన్ చేస్తామో ఇమీడియట్ గా అక్కడ ఏం చేస్తుంది అంటే కావాల్సిన మౌలిక సదుపాయాలు మనకు కల్పిస్తుంది అనమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ, అంటే వాటర్ ఎలక్ట్రిసిటీ మనం ఇస్తాము, డ్రైనేజ్ కానీ, సో మనిషి ఆడు ఉండడానికి కోసం ఏదైతే కావాలన్నా అన్ని కూడా గవర్నమెంట్ మనకి అది కనిపిస్తుంది. సో ఇది పంచాయతీరాజ్ చట్టంలో ఉంది, తర్వాత రెవెన్యూ దాంట్లో ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చట్టంలో కూడా ఇవన్నీ మనకు, దానికి ఏం ప్రాబ్లం లేదనమాట. అంటే నేను ఏం చెప్తానంటే ఒకవేళ మున్సిపాలిటీ పరిధి వచ్చింది అనుకోండి, మున్సిపాలిటీ పరిధిలో కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మున్సిపాలిటీ కాకుంటే పంచాయతీరాజ్ శాఖ, అంటే గ్రామ పంచాయతీలు అన్ని కూడా పంచాయతీరాజ్ కిందకి వస్తాయి. సో పంచాయతీ శాఖలో కూడా ఇది ఉందన్నమాట. కాబట్టి నో ప్రాబ్లం సార్. అది ఒకవేళ హౌసెస్ మనం కట్టుకుని మ్యూట్లోకి వెళ్ళారు సార్, మ్యూట్లోకి వెళ్ళారు, మ్యూట్కి వెళ్ళారు. గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఓవరాల్ గా మనం కొన్న 600 యాడ్స్ మనకు 15 years తర్వాత 600 యాడ్స్ గానే మిగిలిపోతుంది. రోడ్స్ కి అవన్నీ కూడా, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్ అవన్నీ కూడా పోను, మనకు 600 యాడ్స్ అనేది మనకు. రోడ్స్ ఏం తీయాలి సార్, రోడ్స్ అందులో రోడ్స్ మీకు తీసే ఇస్తాం అనమాట. మీకు ఏమి అందులో ప్రజెంట్ అయితే రోడ్స్ మీకు వదిలేస్తాం. ఇప్పుడు మీకు దాంట్లో కూడా ఎంత 20 feet రోడ్ ఉందా, 30 feet రోడ్ ఉందా అనేది కూడా మీకు మన రిజిస్టర్ డాక్యుమెంట్ లో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే రిజిస్టర్ డాక్యుమెంట్ లో వస్తుంది సార్. అది ఫెంటాస్టిక్ సార్, చాలా గ్రేట్. దీనికి మినిమం ఇయర్స్ ఎంత ఉందా? నాలాగా మేము ఎప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవసరం లేదు, నేను రేపటి వేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ నెక్స్ట్ డే వేసుకోవచ్చు సార్. కానీ ఏంటంటే ఇక్కడ మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండటం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధువు, రైతు బీమా, కిసాన్ యోజన వస్తుంది.
అగ్రికల్చర్ గా నేను కూడా ఒక రైతు అనే ఫీలింగ్ కోసం ఉంచుతాం. లేదనుకుంటే రేపు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ ఒకవేళ ఇప్పుడు రైతు బంధు అని ఒక 600 ఒక యాడ్స్ మీద? చిన్న అమౌంట్ సార్, చిన్న అమౌంట్ సార్, 500 రూపాయలు చిల్లర వస్తాయి. ఓకే. కిసాన్ యోజన వచ్చి 5,000 రూపాయలు 6,000 రూపాయలు వస్తుంది. కిసాన్ యోజన అంటే మన ఇది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ వచ్చి 5 లక్షల రూపాయలు మనకు బీమా వస్తుంది, అంటే ఇన్సూరెన్స్ వస్తుంది, ఫార్మర్ ఇన్సూరెన్స్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు జస్ట్ చిన్న అమౌంట్, కానీ గవర్నమెంట్ నుంచి ఇచ్చినప్పుడు మన ల్యాండ్, మన జెన్యున్ ల్యాండ్ అన్న ఒక ఫీలింగ్ ఉంటది కాబట్టి అట్లా ఉంచినాం. అవి వద్దనుకుంటే మన ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ డే రోజే మనం కన్వర్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొటేషన్ అయిపోతే మొటేషన్ అయిన నెక్స్ట్ డేనే కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కంపల్సరీగా నేను 15 ఇయర్స్ లీజ్ రాసి ఇవ్వడం అనేది, ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, నాకు 15 ఇయర్స్ నేను వద్దు, నాకు ఈ ఖర్చుల చెట్లు ఇవన్నీ వద్దు, నాకు ఓన్లీ ప్లాట్ కావాలి అన్న వాళ్ళకి ఇవ్వచ్చు కానీ సార్, వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనము అతనికి మన మధ్య మల్టిపుల్ వేస్ నుంచి మనం డబ్బులు సంపాదించాలని నాకు ఆలోచన ఉంది. అది భూమి రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఎలా అంటే రియల్ ఎస్టేట్ లో సపోజ్ ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు బాగుంటది, ఒక సంవత్సరం ఆగిపోతుంది. సో అలా కాకుండా మనం దాన్ని కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నారాయణఖేడ్ ఏరియా ఒక 10 ఇయర్స్ నుంచి ఇప్పుడే మనం ఇప్పుడు చెప్తున్న ఏదైతే డెవలప్మెంట్స్ రేట్స్ అనేది కూడా 10 ఇయర్స్ ఈజీగా పడుతుంది. ఆ 10 ఇయర్స్ వరకు వృధా ఉంచుకుంటేది మీరు వచ్చాక అట్లా ఎలాగో వచ్చేది, కస్టమర్ వచ్చి ఉండలేడు అక్కడ. సో ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఏదో ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. సో ఆ ఇన్కమ్ జనరేట్ వద్దనుకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు. అతనికి ఇచ్చి అంటే మేము మధ్యలో ఇయ్యము, మాకు వద్దని ముందే చెప్పింది అనుకుంటే చివర్లు ఇస్తాము, అంటే మా ప్రాజెక్ట్ లో చివర్లు ఇస్తాము. అతను ఆయన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అతను ల్యాండ్ వృధా ఉంచుకుని ఎందుకండి, ల్యాండ్ వృధా ఉంచకుండా దాన్ని సాగులో తీసుకొచ్చినాం అనుకోండి, ఎంతో చన్నీళ్ళ వెన్నీళ్ళ లెక్క మనకు ఒక అమౌంట్ జనరేట్ అవుతుంది కానీ మా ఆలోచన అనమాట మాది. సార్ ఓవరాల్ గా ఫెంటాస్టిక్ ఆలోచన, ఇది చాలా గ్రేట్ ఆలోచన. నేను హరి గారు నాకు చెప్పినప్పుడే నేను చెప్పాను, ఆల్రెడీ నేను 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేశాను. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీంట్లో అసలు ఈ ప్రాజెక్ట్ లో డోకా లేదు. ఓవరాల్ గా అసలు 6 లక్షలకి 600 గజాల స్థలం అనేది హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్లు అనేది చాలా అద్భుతమైన, దానికి తగ్గట్టుగా డేట్స్ వాస్తవానికి ఏంటంటే సార్ చెప్పండి సార్. వాస్తవానికి ఏంటంటే మటన్ కంటే కేజీ మటన్ కంటే తక్కువ రేటుకి ఇస్తున్నాం సార్ కదా భూమి మేము. అవును సార్, అవును. ఇలా హైదరాబాద్ కేజీ మటన్ వచ్చి 1,200 రూపాయలు ఉంది, మనం ఇచ్చేది 1000 రూపాయలకి ఇస్తున్నాం కదా, మటన్ కంటే తక్కువ ఇస్తున్నాం. సూపర్ సార్. నాకు దాని మీద యాడ్ చేపిద్దాం అనుకుంటా కానీ మటన్ ఈ 100 డేస్ ప్రోగ్రాము ఏదో అన్నారు, ట్రైనింగ్ సెషన్ 100 డేస్ది. నేను ప్లస్ మా బాబు ఉన్నాడు, గ్రాడ్యుయేషన్ అయిపోయి. సో వాడిని కూడా మెల్లగా రేపు హరి గారి దగ్గర తీసుకెళ్తాను. హరి గారు కొద్దిగా ఇంజెక్ట్ చేస్తే అది 100 డేస్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే. హైదరాబాద్ వెళ్తే డైరెక్ట్ గా ఉంటాము, లేకుంటే మనము 100 డేస్ ప్రోగ్రామ్ లో కూడా ఒకవేళ మీరు ఒక 10 మంది ఉన్నారంటే రెగ్యులర్ గా నేను ఓ రోజు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటా జూమ్ లోనే. ఈ రోజు మనం ఈవినింగ్ తీసుకుంటాము, ఇది తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తాం అంతే. ఒకవేళ అక్కడ ఉన్నా గానీ హరి గారు, ఒకవేళ ఎన్ఆర్ఎస్ అయినా కానీ ఒకవేళ ఎవరైనా ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ప్రతిరోజు మనము 8 to 9 మధ్యలో జూమ్ మీటింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి సార్, అసలు ఎలా ఉంటది ఏంటనేది ప్రతిరోజు చెప్తాం. అది కంటిన్యూషన్ ఉంది సార్. ఒక 4 days పెట్టాను ఈ ప్రోగ్రాము. రేపు కూడా అవైలబుల్ ఉంటాయి. 8 o'clock. రేపు ఉంటా సార్. ఎల్లుండి నేను తిరుపతి వెళ్తున్నా. నో ప్రాబ్లం. మీరు ఏ రోజు ఉంటే ఆ రోజు కవర్ చేస్తాం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఓ పని చేద్దాం సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. ఓ పని చేద్దాం సార్. రేపు ఒకవేళ మనము ఒక స్టార్ట్ చేద్దామంటే దాని మీద ఒకవేళ వరుసగా ఒక 1 వారం రోజులు పెడతా అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అనే దాన్ని ఒక క్వశ్చన్, రియల్ ఎస్టేట్ ఎలా చేయాలనేది ఒక క్వశ్చన్, వీటిల్లో అన్ని దొరికిపోతాయి. ఎలా చేయాలనే దాంట్లో దాదాపు మనకు అదొక 1 week 10 days మన క్లాస్ ఉంటుంది. అది అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎన్ని రకాలుగా మన కస్టమర్ దగ్గర పోవచ్చు, ఏ విధంగా మాట్లాడవచ్చు, ఏ విధంగా మాట్లాడితే ఏం క్వశ్చన్స్ చేస్తారో ఆ క్వశ్చన్స్ కి ఏ విధంగా ఆన్సర్ చెప్పొచ్చు,
సో ఆన్సర్ లో మళ్ళీ ఇంకేం క్రాస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మనిషిని ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి అంటే మామూలుగా ఇప్పుడు అతను తీసుకునేటప్పుడు ఇలా అందరూ సైడ్ కి వస్తా ఉంటారు. వచ్చినప్పుడు అతను తీసుకుంటా ముందే లాక్ ఎట్లా చేయాలనేది కూడా మొత్తం కూడా మనం 1 by 1 మాట్లాడదాం అండి. రోజు ఒక టాపిక్ మాట్లాడదాం. ఓకే షూర్ సార్, వెరీ గుడ్. అయితే ఇవి థ్యాంక్ యూ. మాత్రం అది కంటిన్యూ చేద్దాం సార్. అది సార్ ఈవెన్ ఇంకా మన అవసరమైతే మన కంపెనీ అదర్ టీమ్స్ లో కూడా పెడితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందేమో సార్. చూడండి, ఏమంటారండి? వేరే టీంకి కూడా ఏమైనా హెల్ప్ అవుతాయో వాళ్ళు కూడా జాయిన్ అయినా వాళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్ గా చేసుకోలేస్తారు కదా సార్. యాక్చువల్ గా మీ అంటే డైరెక్ట్ గా ఓనర్ గారి నుంచి వారియర్స్ నుంచి కింద టీమ్ లీడ్ కి మొత్తము ట్రాన్స్ఫర్ కావట్లేదు సార్. అందుకనే మనం ఈ మీటింగ్స్ పెట్టుకుంటే కనీసము లైక్ వాస్తవానికి అదే సార్, కొద్దిగా నాకు బిజీ షెడ్యూల్ అన్నాను. కానీ ఏమవుద్దంటే మీ టీమే పెట్టుకోండి సార్. అక్కడ ఏమవుద్దంటే మామూలుగా టీము వైజ్ అన్ని కలిపి పెట్టినాం అనుకోండి, ఓకే కొండనాలకు మంది పెడితే నెలకు కూడిపోతా అన్నట్టు సామెత ఉంటది కదా, అట్లా అయిపోతుంది మన పరిస్థితి. ఓకే మనం మంచి కోరి పెడతాము. ఇక్కడ జనాలు ఏముంటారంటే ఇక అది వేరు ఉంటది, కథ అంతా వేరు ఉంటది. సరే సార్, ఓకే సార్. మన టీం వరకు పెట్టుకుందాం, మన టీం వైజ్ పెట్టుకుందాము. టీం పెట్టుకుంటే ఇక్కడ ఉంటుంది, ఇన్నే తిరుగుతుంది, ఎటు తిరిగినా ఇటు తిరుగుతుంది కదా. అవునవును సార్. నీకు అట్లనా ఇట్లా నా దగ్గర రా, నువ్వు ఇట్లా నా డిస్టర్బెన్స్ నడుస్తాయి. అదేలేండి, ఓకే ఓకే అర్థమైంది. ఓకే రియల్ ఎస్టేట్ ఉన్న దరిద్రం ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా గానీ 100% ప్రొఫెషనల్స్ కావట్లేదు. అంటే ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే మనము టాలెంట్ ఉండాలి, దాంతో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి. ఆ క్యారెక్టర్ మిస్ చేస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి కానీ ఆ క్యారెక్టర్ థర్డ్ క్లాస్ క్యారెక్టర్ ఉన్నది ఒక చిన్న 1-2% జనాలు ఉంటారు. 1% కాదు, వాడి మనసులో అంటే 100% లో వాడి మనసులో ఉంటుంది ఒక 10% వరకు ఉంటుంది. అది ఆ థర్డ్ క్లాస్ ఉంటుంది. అంటే అందరు కింద నుంచి వస్తాం కదా, ఆ కింద నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లాస్ట్ కి పూర్తిగా కాకుండా 10% అది ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. ఆ డిస్టర్బెన్స్ పోతే బాగుంటుంది. నాకు రియల్ ఎస్టేట్ లో నాకు తీరని లోటు ఏంటంటే నా లెక్క ఎందుకు కావట్లేదు. నేను మనస్ఫూర్తిగా 100% నేను క్లియర్ గా ఉంటా, అట్లా ఎందుకు కాదు జనాలు అనేది ఫీల్ అవుతా ఉంటా అనమాట నేను. అది మనం డిస్టర్బ్ అవుతుంది లేండి. మన టీం వరకు పెడదాం, అది మన టీం వరకు పెడదాము. ఇక మన టీం పెట్టేసుకుని ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా రియలైజ్ అయితే ఓకేనా సార్? ఇంకా డౌట్స్ ఉన్నాయండి మీరు ఎవరికైనా? చెప్పింది కరెక్ట్. ఆ 10% ఎప్పటికీ ఎక్కడైనా ఆ 10% ఉంటూనే ఉంటారు సార్. బట్ యు ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అండ్ ఎక్సలెంట్ అండ్ యూ గో విత్ 80% ఆర్ 90% పీపుల్. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మీ బాబా సార్, మీ బాబా? అవును సార్, మా బాబు. ఓకే, హాయ్. హాయ్ సార్, నమస్తే. బాగున్నావా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సార్ అదే ఇద్దరు సేమ్ ఉన్నారు సార్. చాలా మనకి చూద్దాం, ఇద్దరు మాట్లాడదాం. సేమ్ ఉన్నారు. అది థ్యాంక్ యూ సార్. గుజరాత్లో కూడా మనకి ఇప్పుడు మనకి 4, 5, 6 తారీఖులో ఇక్కడ అందరికీ కూడా మనకి ఈవెంట్స్ ఉన్నాయండి, దసరా ఈవెంట్స్. సారు ఒక 3 రోజులు ఇక్కడ రాబోతున్నారు. మీరు ఈలోపు జనాలతోటి ప్రాస్పెక్టింగ్ ప్రాపర్గా చేసి ఇంటిమేట్ చేసి మనకి ఇక్కడ మన సార్తో పాటు డైరెక్ట్గా ఆ ఈవెంట్ రోజు పట్టరండి. నెక్స్ట్ రోజు అయినా సరే ఒక గ్యాదరింగ్ పెడదాం అనుకుంటున్నాము. మీరు ఈలోపు గ్రౌండ్ వర్క్ చేయండి. మనకి ఇంకా 10 to 15 days టైం ఉంది. ఈ 15 days లోపు మీరు మ్యాక్సిమం పీపుల్కి యూఏఈలో ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయండి, ఓకేనా? ఇక్కడ సార్ యూఏఈకి వస్తేనే కొంచెం టైం ఇవ్వలేస్తారు, ఇండియాలో అయితే అసలు టైం దొరకదు సార్ది. సో బెటర్ మనకి ఆపర్చునిటీ ఉంది. యూఏఈలో ఉన్న వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేసి మనం ఫైనల్ టాక్ సార్తో చేపిద్దాము, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఒకవేళ 4వ తారీఖు కూడా దుబాయ్లో ఉంటే దుబాయ్లో కూడా 4వ తారీఖు ఉంటే చెప్పండి, పెట్టండి సార్. ఏదన్నా దుబాయ్లో 4వ తారీఖు వస్తాయి కదా నేను. అవును సార్, అవును. 4వ తారీఖు ఈవినింగ్ ఏమన్నా హోటల్ కూర్చొని అక్కడనే దుబాయ్లో పెడదాము. ఓకే. సో రెండోది వచ్చేసి 5వ తారీఖు ఈవినింగ్ కదా మనకి ప్రోగ్రామ్, అది 5వ తారీఖు ఈవినింగ్ సార్, అవును. సో కాబట్టి ఆ డే కూడా మనకు ఖాళీ ఉంటుంది కాబట్టి డేలో కూడా అరేంజ్ చేయండి. అది 4th, 5th. అవును సార్, ఓకే. మళ్ళీ 6th మనది అక్కడ బిజీ ఉంటాం, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, బిజీ ఉంటాం. మళ్ళీ 7th కి పొద్దున పెట్టేసి ఈవినింగ్ ఫ్లైట్ కి మళ్ళీ వచ్చేసాను. ఓకే సార్, ఓకే. అదే సరే సార్, ఓకే సార్. అట్లనే నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల రియాది అది కనుక్కోలేదు సార్ నేను, అంటే ప్లేస్ కనుక్కోలేదు. కనుక్కుంటా మీ వీసాలు కూడా అప్లై చేస్తాను, మీకు పంపాను నాకు. ఓకే సార్. మీ వీసాలు కూడా అప్లై చేస్తాను నేను.
ఓకే సో రియాద్ కూడా మీరు బేరెన్ కి మన సురేష్ సార్ వాళ్ళు వస్తారంట. ఓకే సార్ మీరు రియాద్ మీరు చూసుకుంటారు. ఓకే సార్ షూర్ సార్ ఓకేనండి. ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి వాస్తవానికి ఏంటంటే మనకి మిగతా టీంలకి దుబాయ్ దసరా ఈవెంట్స్ అన్ని మీరు చూసుకుంటారు అని చెప్పిన ఓకే కొద్దిగా మనోళ్ళు ముఖం మార్చారు. ఇప్పుడు హరి గారు చూసుకుంటారని చెప్తారు. కొద్దిగా మేము వస్తాన్నాగా సార్ వస్తాన్నాగా అంటే బేరేన్ పోదురులే అన్న. ఓకే ఓకే సరే సార్ సో వీళ్ళని సింగపూర్ ఒకళ్ళని ఇప్పుడు నెక్స్ట్ వీక్ సింగపూర్ పంపిస్తున్నాం ఒక టీం ని. ఓకే నెక్స్ట్ టైం బహ్రెయిన్ వస్తారు. మనం సౌదీ చూసుకుందాం. సౌదీలో నేను ఉంటా కాబట్టి నేను సౌదీలో మనం చూసుకుందాం. ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి షూర్ రైట్ అండి. ఓకే అండి థ్యాంక్స్ సార్ అండి ఒక డౌట్ ఉంది సార్. బ్రదర్ చెప్పండి. హరి గారు నమస్తే. నమస్తే రమేష్ ఆకాష్ గారు నమస్తే సార్. సార్ ఇది మన కంపెనీ ఫర్దర్ గా అంటే మనము కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా టార్గెట్ చేయాలంటే కంపెనీ ఏమన్నా బ్యాంక్స్ తోని టైఅప్ అయ్యి ఏమన్నా లోన్స్ ప్రాసెస్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా సార్? అంటే కస్టమర్ కి మనం చెప్పే అంటే మనం గ్రాప్ చేయడానికి అంటే ఇంకా కొంతమంది అంటే బల్క్ లో కొనాలంటే కూడా కొంచెం బ్యాంక్స్ నుంచి కూడా సపోర్ట్ ఏమన్నా ఇస్తారా డిటిసిపి కంపెనీ అప్రూవల్ త్రూ? లేఅవుట్ ఉందండి ఆలేరు దగ్గర. అంటే స్పెషల్లీ ఇది అదే నారాయణపేట అదే దగ్గర సార్. ఆలేరు నారాయణ కేర్కి ఏంటంటే శ్రీరామ్ చిట్ ఫండ్ వాళ్ళతో మాట్లాడుతున్నా నేను. అగ్రికల్చర్ ల్యాండ్ కి వాళ్ళు లోన్ ఇస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ కి లోన్ ఇస్తారు కానీ అది లిటిల్ బిట్ ఇస్తారు. అంటే మనకు దాదాపు 6 లక్షలను కోట్ చేస్తాం మనము. 6 లక్షలు కోట్ చేస్తే వాళ్ళు 2.5 లక్షలు ఇస్తారు. ఓకే. సో దాంతో పాటు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎవరైనా మన దగ్గర లోన్ తీసుకుంటే అంటే మనం ప్రాసెస్ జరుగుతుంది. ఇంతకుముందు మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సొసైటీ ఉంటది. అంటే కోఆపరేటివ్ సొసైటీ లెక్క వాళ్ళకి డిపార్ట్మెంట్ సొసైటీ ఉంటది అండి. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యూనియన్ తో మాట్లాడి మన దగ్గర తీసుకుంటాడు. ఎవరైనా మన దగ్గర తీసుకుంటే ఆ యూనియన్ లోన్ ఇచ్చేటట్టు మాట్లాడినాం ఇంతకు. తర్వాత ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళతో మనకి వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. శ్రీరామ్ ఫైనాన్స్ తో మాట్లాడుతున్నాం. వాళ్ళ అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయి. వాళ్ళు తర్వాత కపిల్ వాళ్ళు కూడా ఇస్తారంట. సో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇంకా క్లారిటీ రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు పర్సనల్ లోన్ కూడా ఇప్పిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. పర్సనల్ లోన్ అంటే కాదండి దేనికోసం అని అడుగుతారు కదా. సో ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నాను పర్సనల్ లోన్ కోసం కూడా చేస్తున్నాము. సో ఇవన్నీ ప్రయత్నాల్లో ఉన్నాయి సార్. ఒకవేళ బహుశా ఐ థింక్ నేను అనుకుంటున్నా ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ వరకల్లా మనకు క్లారిటీ రావచ్చు. అంటే మనం మన కంపెనీ ప్రొఫైల్ కానీ మనకున్న డాక్యుమెంట్స్ కానీ మనం ఎంత చేసినాం ఏంటి మన కాన్సెప్ట్ తర్వాత మన అగ్రిమెంట్స్ అన్ని కూడా మనం బ్యాంకులకి ఇచ్చినాం. కొన్ని ఈ శ్రీరామోన్కి ఇచ్చినాము, కపిలోన్కి ఇచ్చినాము, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇచ్చినా, హెచ్డిఎఫ్సికి ఇచ్చినాము. సో అది నడుస్తుంది. ఒకవేళ భగవంతుడి దయ వల్ల మనకి ఈ 4 ఏదో ఒకటి వచ్చినా కానీ మనం కంపల్సరీ దానికి హెల్ప్ చేయొచ్చు. అంటే బ్యాంకింగ్ లోన్ పర్సనల్ లోన్స్ వీటిలలో మనకు అగ్రికల్చర్ దాని మీద లోన్స్. సో ఇది కూడా ఇస్తున్నాం. సో బహుశా అదవచ్చు. రెండోది వచ్చేసి మనము ఫామ్ అని ఒకటి పెడుతున్నాం. మనమే పెడుతున్నాం. సో దాంట్లో ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ లెక్క మనం కొంతమంది ఫార్మర్స్ తో కలిపి అక్కడ లోకల్ ఫార్మర్స్ తో కలిపి ఒక 50 మంది అంటే మీరు మన కస్టమర్ కూడా ఫార్మర్సే కదా. సో దానికి పెడుతున్నాం. దాంట్లో ఏంటంటే మనము ఎప్పుడైతే పెడతామో ఫస్ట్ ఇయర్ తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ప్రైవేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడైతే పెడతామో కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ ని మనం రొటేషన్ చేసుకోవచ్చు. కస్టమర్లకు మన రైతులు పండించిన పంటనే మనం కొంటాం కాబట్టి ముందే అడ్వాన్స్ గా వాళ్ళకి ఏం చేస్తామంటే పెట్టుబడి సాయం కింద ఇస్తా ఉంటాం అనమాట. సో అది కనుక మనకు ఒకవేళ అది కూడా ఒక ఆప్షన్ ఉంది. మనం ఒక 2 crores 3 crores మనం డిపాజిట్ చేసి సో దాన్ని రొటేషన్ చేసుకుంటూ వాళ్ళ కస్టమర్లకు ఏం చేస్తామంటే వాళ్ళకి లోన్ ఇచ్చినట్టు ఇస్తాము. ఆ లోన్ మనకు కడతారు కదా, మనకే ఇస్తారు కదా. సో మనం ఇచ్చినప్పుడు మన దగ్గర నెల ఈఎంఐ కడుకుంటారు. అంటే ఆ 3 కోట్లు కాస్త రొటేషన్ అవుతా ఉంటాయి మనకు. అంటే కస్టమర్ అకౌంట్ లోకి పోతుంది, ఆ కస్టమర్ అకౌంట్ నుంచి మన కంపెనీ అకౌంట్కి వస్తుంది. సో అది రొటేషన్ అంటే ఆ 3 కోట్లు ఉంటుంది. సో అది ఒక ప్రయత్నం ఉంది. అంటే ఈ 5 ప్రయత్నాలలో ఏది సఫలమైనా కానీ మనం ఖచ్చితంగా చేయొచ్చు. సో దాని గురించే దాదాపు మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 1000 ఎకరాలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఇప్పుడు కూడా మీటింగ్కి వెళ్ళేసి వస్తున్నా నేను. సో ఎప్పుడైతే దీన్ని చేస్తున్నాం కాబట్టి ఇంకా 1000 ఎకరాల కోసం చేస్తున్నాం కాబట్టి ఇది కొద్ది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ కంపల్సరీ ఇది ఒక భవిష్యత్తులో ఒక 3-4 నెలల్లో ఒక మీదకి వస్తుంది. ఏమన్నా ట్రాక్ మీదకి వస్తే ట్రాక్ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇది కొంత టైం పడుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్. ప్రయత్నం నడుస్తుంది, కానీ చేస్తాం అనమాట. మోస్ట్లీ మనదే ఈ బ్యాంకులో ఎవరు లేకున్నా కానీ ఒక 3 నెలల్లో మనదే ఇప్పుడు మామూలుగా 2 crores 3 crores ఎఫ్డీ చేసేసుకుంటాము. ఎఫ్డీ చేసుకుని కస్టమర్ దగ్గర డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పంపిస్తాము. ఆ అకౌంట్ నుంచి మనకు వస్తాయి. మన దగ్గర
కడతా ఉంటారు కస్టమర్. సో దానికి ఇంట్రెస్ట్ మనం లీగల్ గా తీసుకుంటే దానికి ప్రకారం పర్మిషన్స్ ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సింది, అది ఒక టైం మారింది. ఓకే ఓకేనండి. సార్, అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, రైట్. ఓకే అండి మరి. ఇంకా డౌట్స్ అండి ఎవరికన్నా? ఓకే సార్, మరి వాళ్ళ సెషన్ క్లోజ్ చేద్దాము. రేపు ఈవినింగ్ మళ్ళీ కనుక్తాం సార్ 8 o'clockకి. ఓకే అండి. ఓకే. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి. చాలా ఓపిక్గా ఉన్నారు 2 hours. సో థ్యాంక్స్. ఆఫీస్ 8 o'clock ఆఫీస్ లో ఉంటాను నేను. ఆఫీస్ లోనే మీకు ఓకే సార్. ఓకే సార్. ఓకే రైట్ అండి. అందరికి గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. రైట్, నమస్తే. థ్యాంక్ యూ.